Hi. Hello. How are you, my dear friends? Hope you are doing well. My heartiest wishes to you, whereas you are going to write your examinations in 2 or 3 days. Hope you are preparing well for the examinations. And today, this class is going to be a beneficial one because most of the important topics with little efforts can be attempted in the examination to get complete marks. As you know, our subject English comprises 3 sections. Section A, descriptive part. Section B, comprehension. Section C, grammar. So, descriptive part is related to textual exercises like annotations, paragraph questions, and comprehension, both seen and unseen passages. And coming to grammar, say the very essential part of the examination is grammar section. Grammar లో మనం ఎంత ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. మనకు తెలుసు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పార్ట్. ఇది పూర్తిగా ప్రోస్, పోయిటరీ, షార్ట్ స్టోరీస్ ఆర్ నాన్ డీటెయిల్కి సంబంధించి అనోటేషన్స్, అలానే షార్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత సెక్షన్ బి కాంప్రహెన్షన్, సెక్షన్ సి గ్రామర్కి సంబంధించినటువంటిది. గ్రామర్లో మనం ఇచ్చినటువంటి కంప్లీట్ మార్క్స్ కనుక మనం స్కోర్ చేయగలిగితే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 95 అబవ్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి గ్రామర్ మీద మనకి కమాండ్ ఉండాలి. గ్రామర్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ని సరైనటువంటి ఆన్సర్స్తో సమాధానం చెప్పాలి. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ ఇయర్ గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గతంలో చర్చించిన వాటిని కాకుండా ఈరోజు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, ఇక్కడ ఈ 5 టాపిక్స్ ఏపీ స్టూడెంట్స్కి ఉంటే తెలంగాణ స్టూడెంట్స్కి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్ ఉంటాయి. ఈ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఈ సెక్షన్ ఇప్పుడు 8 మార్కులకు ఉన్నది. అంటే మీరు రాసేటువంటి ఒక సమాధానం 2 మార్కులు మీకు సంపాదించి పెడుతూ ఉంటుంది. అలానే ఏపీ స్టూడెంట్స్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఇస్తారు. అలానే తర్వాత మనం టెన్సెస్ అంటే వర్బ్, టెన్స్ ఎలా యూజ్ చేయాలి, అలానే వర్డ్ పవర్కి సంబంధించినటువంటి సైలెంట్ లెటర్స్, స్పెల్లింగ్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్, ఆడ్ సౌండ్స్, వీటితో పాటుగా మ్యాచింగ్ మరియు కంప్లీటింగ్ డైలాగ్స్, ఇవి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. సో హోప్ దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి an important and useful one. You please pay attention to first year students. You please pay attention to this class, and while giving my lecture I quote some important tricks how to answer the questions given in the examination. మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఈజీగా ఎలా సమాధానం రాయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్ ది ఎండ్ మీకు కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో వీఆర్ గోయింగ్ టు బిగిన్ అవర్ క్లాస్. రైట్, first of all we talk about change of voice, active and passive voice. చాలా ఈజీగా ఉండేది ఏమిటి అంటే మనం చాలా 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి మనం ఎలా వాయిస్ని చేంజ్ చేయాలో నేర్చుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ అక్కడక్కడ మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. ఎగ్జామినేషన్లో ఇది ఆన్సర్ చేయడం ద్వారా మనం మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇది రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అనేటువంటి క్వశ్చన్లో ఒక భాగం.
యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ వాయిస్? అసలు వాయిస్ అంటే ఏమిటి? వాయిస్ ఆఫ్ ద వర్బ్ అంటూ ఉంటాం. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ అంటారు. యాక్టివ్ వాయిస్ లో ఇక్కడ చూడండి ఒక వాక్యం రాశాను. ఆర్కే నారాయణ్ రోడ్ ద గైడ్స్. ఆర్కే నారాయణ్ రోడ్ ద గైడ్. R.K. Narayan wrote the guide. Here, see, R.K. Narayan wrote the guide. Here, the verb is wrote. So, who performed the action writing? R.K. Narayan. So, R.K. Narayan is the subject. And R.K. Narayan wrote what? The guide. So, the guide becomes object. Ikkada, R.K. Narayan wrote the guide అనేటువంటి దాంట్లో R.K. Narayan subject అవుతుంది, wrote అనేది verb అవుతుంది, the guide అనేది object అవుతుంది. Then passive form of this statement, the guide was written by R.K. Narayan. The guide was written by R.K. Narayan. దీన్ని మనం passive voice అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అసలు యాక్టివ్ వాయిస్ అంటే చూడండి డెఫినేషన్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ is doer, the verb is an active voice. George bought a new car. Action is bought. Who bought? George. Saina won the match. One is action. Who won? Saina. Shobhan Babu acted in Telugu films. Acted is the verb. Shobhan Babu is the subject. Nancy has come late to office. Has come is the verb. Nancy is the subject. So in all these examples, George, Saina, Shobhan, Nancy, all these are doers of an action. Bought, done by George. Won by Saina. Acted by Shobhan Babu. Has come by Nancy. కాబట్టి ఇక్కడ ఈ bought, won, acted, has come అనేటువంటి వాటిలో జార్జ్, సైనా, శోభన్ బాబు, నాన్సీ అనేటువంటి వాళ్ళు డూయర్ ఆఫ్ యాక్షన్ గా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలు మనకి యాక్టివ్ వాయిస్ లో ఉన్నదని చెప్తాం. చూడండి, if the subject of the verb is recipient or sufferer, we may say the verb is in passive voice. See, the house was built 10 years ago. Tickets have been issued to all the passengers. Sweets are distributed to the students. Was built, నిర్మించబడింది. ఏమిటి? హౌస్. హ్యావ్ బీన్ ఇష్యూడ్, ఇవ్వబడినాయి, ఇష్యూ చేయబడినాయి. ఏమిటవి? టికెట్స్. ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పంచబడినాయి. ఏమిటవి? స్వీట్స్. హియర్ ది హౌస్, టికెట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా రిసీవర్ గా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఈ వాక్యాన్ని పాసివ్ వాయిస్ లో ఉందని చెప్తుంటాం. ఇక్కడ ది హౌస్ అనే సబ్జెక్ట్, టికెట్స్ అనే సబ్జెక్ట్, స్వీట్స్ అనే సబ్జెక్ట్, రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ సఫరర్ ఆఫ్ ది యాక్షన్ గా ఉన్నాయి. కాబట్టి ఇవి ఈ వాక్యాలు మనకి పాసివ్ వాయిస్ లో ఉంది అంటాం. కాబట్టి ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటేనేమో ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇస్ డూయర్, పాసివ్ వాయిస్ అంటేనేమో ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇస్ రిసీవర్ అని చెప్పుకోవచ్చు. చూడండి, a sentence is normally put into the passive voice when the active subject contains no real information. People speak English all over the world అంటూ ఉన్నాడు. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే మనం యాక్చువల్గా ఇలా అనటానికి బదులుగా ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనొచ్చు. ఇక్కడ పీపుల్ అంత అవసరం లేనటువంటి ఇది. ఎందుకు అనంటే దీనిలో రియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరు మాట్లాడతారు అంటే క్లియర్గా చెప్పం. ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే చూడండి, రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ఇండియా, హీ వాజ్ కిల్డ్ ఇన్ ద వార్. ఈ వాక్యాల్లో మనకి సబ్జెక్ట్ కి సంబంధించిన రియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు యాక్టివ్లో రాస్తే. కానీ ప్యాసివ్లోకి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ఇండియా, హీ వాజ్ కిల్డ్ ఇన్ ద వార్ అని చెప్తూ ఉంటాం. అలాగనే చూడండి, మనం ఇక్కడ పాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి ఏజెంట్ని మనం మెన్షన్ చేయం. ఎందుకు అనంటే వెన్ ఇట్ ఈస్ అన్ఇంపార్టెంట్, దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ద రోడ్స్ హ్యావ్ బీన్ స్వెప్ట్, రోడ్లన్నీ ఊడ్చారు, ఎవరో ఒకళ్ళు ఊడుస్తారు. కాబట్టి అక్కడ మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. అలాంటి సందర్భాల్లో ఆ వాక్యాలు మనం పాసివ్ వాయిస్లో చెప్తూ ఉంటాం. అలాగనే ఇక్కడ సబ్జెక్ట్ ఈ పాసివ్ వాయిస్లో మనం ఏజెంట్ని మెన్షన్ చేయం. అలానే అన్నోన్ అని చెప్తూ ఉన్నాం, అది ఎవరో తెలియదు మనకు. అలాంటి సందర్భాల్లో కూడా పాసివ్ వాయిస్లో ఏజెంట్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. ద సిలబస్ వాజ్ చేంజ్ లాస్ట్ ఇయర్, ద సిలబస్ వాజ్ చేంజ్ లాస్ట్ ఇయర్. అలానే నోన్ బై కాంటెక్స్ట్, ఇది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ద షాప్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, షాప్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, షాప్ మూయబడింది. ఎవరు మూస్తారు? షాప్ ఓనర్. కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఏజెంట్ని రాయనవసరం లేదు. ఇవి యాక్టివ్ వాయిస్ కి సంబంధించి పాసివ్ వాయిస్ కి సంబంధించినటువంటి మరి ఇప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ అనమాట. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి మార్చాలి అంటే ఉన్నటువంటి రూల్స్ ఏమిటి అంటున్నాడు. చూడండి, ద ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ బికమ్స్ ది సబ్జెక్ట్ ఇన్ పాసివ్ వాయిస్ సెంటెన్స్. ఫస్ట్ రూల్ ఏమిటి?
యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా ఉన్నటువంటి దాన్ని పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా రాసుకుంటూ ఉంటాం. రెండవది ద సూటబుల్ ఫార్మ్ ఆఫ్ బి ఈజ్ యాడెడ్. రెండవది ఏంటి, బి అనే ఒక సహాయక క్రియ యొక్క రూపాన్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ బి అనే సహాయక క్రియ రూపాలని గుర్తుపెట్టుకోండి. బి యొక్క రూపాలు ఏమిటి అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, బీన్, బీయింగ్. సో బి ఫార్మ్స్ ఏమున్నాయి, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీన్, బీయింగ్. వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాసివ్ వాయిస్ లో ఖచ్చితంగా మనం బి ఫామ్ ని మాత్రమే యూజ్ చేయాలి. అలానే ద వర్బ్ ఈజ్ చేంజ్ ఇంటూ పాస్ట్ పార్టిసిపల్. ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దాని యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మాత్రమే మనం పాసివ్ వాయిస్ లో రాయాలి. యాక్టివ్ వాయిస్ లో V1 ఉండొచ్చు, V2 ఉండొచ్చు, V3, V4 ఏదైనా ఉండొచ్చు. కానీ పాసివ్ వాయిస్ లో మాత్రం V3 ఫామ్ మాత్రమే రాయాలి. మెయిన్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మాత్రమే రాయాలి. ఆ తర్వాత బై ఈజ్ యాడెడ్ అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ఎండ్. ఏమన్నాడు ఇక్కడ, బై అనే దాన్ని యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా ఉన్నదాన్ని పాసివ్ వాయిస్ లో మనం ఆబ్జెక్ట్ రాస్తూ దానికి ముందు బై అనే దాన్ని పెడతాం. ఇప్పుడు ఈ రూల్స్ మనం అబ్జర్వ్ చేసింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ గోపాల్ రోట్ ఎ పోయం. ఇక్కడ రోట్ అనేది వర్బ్. ఇది సో గోపాల్ రోట్ ఎ పోయం అనేది రోట్ వర్బ్ అవుతుంది. హూ ఇస్ ద సబ్జెక్ట్, గోపాల్ ఇస్ ది సబ్జెక్ట్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, ఎ పోయం. ఎ పోయం అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు రోట్ అనేది ఏ టెన్స్ లో ఉంది అంటే మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు కానీ లేదా పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చేటప్పుడు కానీ ఈ వర్బ్ యొక్క టెన్స్ ని మార్చకూడదు. ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ సబ్జెక్ట్ యొక్క నంబర్ తో రైట్ అగ్రి అవుతూ ఉండాలి. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి. ఈ రెండు రూల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో గోపాల్ రోట్ ఎ పోయం. ఇక్కడ రోట్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి V2 అంటున్నాం. ఇప్పుడు మనం మొట్టమొదటి రూల్ ఏం చెప్పాం, యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా రాస్తున్నాం. ఇక్కడ అదే కదా చేసింది, పోయం. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ గా అయిపోయింది. ఇది పాసివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో పోయం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్జెక్ట్ గా రాసాం. ఆ తర్వాత రెండో రూల్ ఏమిటి, బి అనే దాన్ని యాడ్ చేయమంటున్నారు. ఎలా యాడ్ చేస్తామంటే ఇక్కడ V2 ఉంది, బి ఫామ్ ఏమో ఇక్కడ మెయిన్ వర్బ్ ఎన్నో రూపంలో ఉంది, V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది వాక్యం. కాబట్టి ఇక్కడ బికి సంబంధించినటువంటి V2 ఫార్మ్స్ ఇదిగో ఈ రెండు. వీటినేమో V1 ఫార్మ్స్ గా చెప్పుకోవచ్చు, వీటిని V2 ఫార్మ్స్ గా చెప్పుకోవచ్చు, దీన్ని V3 గా చెప్పుకోవచ్చు, దీన్ని V4 గా చెప్పుకోవచ్చు. అంటే యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ యొక్క ఫామ్ ని బట్టి ఒకవేళ ఇది V1 అనుకోండి, యామ్, ఈజ్, ఆర్ రాస్తాం. ఇది V2 కాబట్టి వజ్ లేదా వర్ రాస్తూ ఉంటాం. ఇది V3 అయితే బీన్ రాస్తూ ఉంటాం. ఒకవేళ ఇక్కడ రైటింగ్, రైట్, గివింగ్, ఈటింగ్ ఇలా V4 కనుక ఉంటే మనం బీయింగ్ అనేటువంటి V4 ని రాస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏ పోయం ఇక్కడ V2 ఉంది కాబట్టి అలానే పోయం అనేది సింగులర్ కాబట్టి ఏం చేస్తున్నాం, వజ్ రాసాం. ఆ తర్వాత మూడో రూల్ ఏంటి, ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ దాని యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మాత్రమే రాయాలి. సో ఇన్ పాసివ్ వాయిస్ యు మస్ట్ రైట్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఓకే, ఇక్కడ మెయిన్ వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాయాలి. రైట్, రోట్, రిటర్న్. రిటర్న్ అనేది మూడో రూపం కాబట్టి అలా రాసాం. ఆ తర్వాత ఏం చేసామంటే దెన్ విచ్ రైట్ గోపాల్, ఇట్ ఈస్ ది సబ్జెక్ట్ ఇన్ ది యాక్టివ్ వాయిస్ విచ్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ది పాసివ్ వాయిస్ అండ్ ప్రిసిడెడ్ బై ద ప్రిపోజిషన్ బై. కాబట్టి పాసివ్ వాయిస్ లో యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ గా ఉన్నటువంటి పదాన్ని రాస్తూ దానికి ముందు బై అనేటువంటి ఒక ప్రిపోజిషన్ పెట్టాం. సో ఎ పోయం వాజ్ రిటన్ బై గోపాల్. ఇప్పుడు పాసివ్ వాయిస్ లో చూడండి సబ్జెక్ట్ ఏమో ఏ పోయం అవుతుంది, వాజ్ రిటన్ అనేది పాసివ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, గోపాల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి మార్చేటప్పుడు మనం ఇలా చేంజెస్ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద పాసివ్ కన్స్ట్రక్షన్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏమిటి అంటే ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్ వర్బ్ అంటాడు. ట్రాన్సిటివ్ వర్బ్ ఏంటి, ఇట్ ఈస్ విత్ అన్ ఆబ్జెక్ట్, విత్ అన్ ఆబ్జెక్ట్. అలానే ఇంట్రాన్సిటివ్ ఏంటి, వితౌట్ అన్ ఆబ్జెక్ట్.
వితౌట్ an ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేకపోతే పాసివ్ వాయిస్ లోకి మార్చాం మనం. ఉదాహరణకు వి వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అన్నాం. వేకప్ వాట్ లేదు, నిద్ర లేస్తాం. దేనిని లేస్తాం, ఎవరిని లేస్తాం ఉండదు, కాబట్టి దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. దట్స్ వై వేకప్ ఈస్ కాల్డ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. అలానే ఇక్కడ చూడండి కొన్ని వర్బ్స్ హ్యావ్, బ్యాక్, రిజంబల్, సూట్, కాస్ట్, వెయిట్ ఇలా చెప్పాం. అలానే దే హ్యావ్ ఏ లార్జ్ బంగ్లా. ఇక్కడ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇలాంటి వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటికి తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నది. ఇది ఒక నౌన్. దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి రాయడానికి బాగుండదు. ఏ లార్జ్ బంగ్లా ఈజ్ హ్యాడ్ బై దెమ్ అనకూడదు. దే హ్యావ్ ఏ లార్జ్ బంగ్లా. చూడండి సమ్ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ ఆల్సో నాట్ యూజ్డ్ ఇన్ ది పాసివ్ వాయిస్. అదేంటి అంటే ఇక్కడ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేటువంటి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద వర్బ్ హ్యాస్ టూ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండైరెక్ట్ ఏ పర్సన్ అండ్ ఏ డైరెక్ట్ ఏ థింగ్, టూ పాసివ్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని వాక్యాల్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, an interesting story was told to me. I told them an interesting story. I told them an interesting story అన్నాడు. I told them an interesting story. I subject, told verb, them ఒక ఆబ్జెక్ట్, an interesting story ఇంకొక ఆబ్జెక్ట్. దీంట్లో an interesting story అనే దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. them అనే దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదా పర్సనల్ ఆబ్జెక్ట్ అంటారు. దీన్ని ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే రెండు స్ట్రక్చర్స్ సాధ్యం అవుతాయి. సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. ఇక్కడ రెండు సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చూడండి, ఐ టోల్డ్ దెమ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దీనిలో ఐ సబ్జెక్ట్, టోల్డ్ వర్బ్, దెమ్ ఆబ్జెక్ట్ 2, అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆబ్జెక్ట్ 1. కాబట్టి అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మొదలు పెడితే ఇక్కడ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వాజ్ టోల్డ్ టు మీ బై దెమ్. ఇక్కడ చూడండి టోల్డ్ V2 ఉంది కదా, కాబట్టి ఏమంటున్నాడు వాజ్ టోల్డ్ అంటున్నాడు. మీరు ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు వర్బ్ ని ఎలా మార్చాలో తెలిస్తే మీరు రాసేయచ్చు. అది చూద్దాం. అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వాజ్ టోల్డ్ టు మీ బై దెమ్. ఐ వాజ్ రెండవది. ఇక్కడ అన్ ఇంట్రెస్టింగ్ తీసుకున్నాం కాబట్టి వాజ్ టోల్డ్ అమ్మ. ఇప్పుడు అలా రాసినప్పుడు చూడండి ఇక్కడ ప్రొనౌన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ముందు టు మీ అని కానీ లేకపోతే ఫర్ మీ అని కానీ రాయాలి. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటే పాసివ్ వాయిస్ లో పర్సనల్ ప్రొనౌన్స్ కి ముందు ఓకే, ఎందుకంటే ఇక్కడ థింగ్ ని తీసుకుంటూ ఉన్నాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. అలాంటి వాక్యాల్లో పర్సనల్ ప్రొనౌన్స్ కి ముందు టు లేదా ఫర్ అనే దాన్ని రాయాలి. సో ఐ వాజ్ టోల్డ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ బై దెమ్. ఇక్కడ చూడండి అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పేది తప్ప టు అన్ ఇంట్రెస్టింగ్ అలా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వాజ్ టోల్డ్ టు మీ బై దెమ్ అంటున్నాం. రెండవ స్ట్రక్చర్ ఏంటి, ఐ వాజ్ టోల్డ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ బై దెమ్. అలానే ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది, షీ బాట్ మీ ఎ గిఫ్ట్. షీ బాట్ మీ ఎ గిఫ్ట్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా మార్చొచ్చు, దీనిలో చూడండి, షీ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్, బ్రాట్ అగైన్ V2, మీ ఆబ్జెక్ట్ 2, ఎ గిఫ్ట్ ఆబ్జెక్ట్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తున్నాం, ఏ గిఫ్ట్ తో మొదలు పెడదాం. సో ఎ గిఫ్ట్, బాట్ V2 ఉంది కదా, కాబట్టి వాజ్ బ్రాట్ అయిపోయింది. ఇక్కడ బ్రాట్ అనేది ఉంది, అక్కడ బ్రాట్ అయిపోయింది, వాజ్ బ్రాట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ V2 ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ రాసాం. ఎ గిఫ్ట్ సింగులర్ కాబట్టి వాజ్ కూడా రాసుకున్నాం. తర్వాత ఎ గిఫ్ట్ వాజ్ బ్రాట్ టు మీ కాదు, ఇక్కడ ఫర్ మీ అని ఉంటుంది. రైట్, ఇక్కడ ఫర్ మీ అని పెట్టాం బై హర్. ఇప్పుడు మీన్ తీసుకున్నాం అనుకోండి, ఐ వాజ్ బ్రాట్ ఎ గిఫ్ట్ బై హర్. ఐ వాజ్ బ్రాట్ ఎ గిఫ్ట్ బై హర్. ఇలా వర్బ్ ని మనం పాసివ్ ఫామ్ లోకి మారుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక్కొక్క టెన్స్ ని తీసుకొని పాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చొచ్చు, మనకి దాదాపుగా 12 టెన్స్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఈ 12 టెన్స్ ఫార్మ్స్ లో 8 టెన్స్ ఫార్మ్స్ కి మాత్రమే మనం పాసివ్ వాయిస్ రాయగలం. అవేమిటి అంటే, ఒకటి చూడండి ప్రజెంట్ సింపుల్. మొట్టమొదటి ఏంటి, ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ ఏముంటుంది, ఇక్కడ V1 ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తాం. V1 లేదా ఎస్ ఆర్ ఈఎస్. ఉదాహరణకు గివెన్ ఉన్నా, గివ్స్ అని ఉన్నా, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది వర్బ్. ఇక్కడ మనం వర్బ్ యొక్క వాయిస్ చేంజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ రవి స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇది ఒక వాక్యం. రవి స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే ఇక్కడ ముందుగా స్పీక్స్ తీసుకోండి, ఆ తర్వాత రవి సబ్జెక్ట్,
ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ అవుతుంది. స్పీక్స్ అనేది ఏ ఫామ్ అవుతుంది చూడండి, verb 1కి s చేర్చాం కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే ముందుగా ఏం చేయాలి, మనం ఇంగ్లీష్ అనే దాన్ని తీసుకోవాలి. సో ఇంగ్లీష్ తర్వాత స్పీక్స్ ఉంది కదా, ఇంగ్లీష్ సింగులరా ప్లూరలా, సింగులర్ అవుతుంది కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈజ్ అనే దాన్ని తీసుకోవాలి. సో ఈజ్ తర్వాత రూల్ ఏమిటి, స్పీక్స్ అనే దాని యొక్క V3 ఫామ్ మాత్రమే రాయాలి కాబట్టి ఏమవుతుంది స్పోకెన్. ఓకే, ఎలా మాట్లాడబడుతుంది ఫ్లూయెంట్లీ కాబట్టి ఇక్కడ ఫ్లూయెంట్లీ అనే దాన్ని రాస్తాం. ఎవరు మాట్లాడతారు అనేది ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రవి అనే దాన్ని ఏజెంట్గా అక్కడ బై చేర్చి రవి అని చెప్తూ ఉంటాం. ఓకే, రవి స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఫ్లూయెంట్లీ బై రవి అని రాసుకోవచ్చు. ఇంకొక వాక్యం చూద్దాం. లత ఈట్స్ మ్యాంగోస్. లత ఈట్స్ మ్యాంగోస్ అంటున్నాం. ఇప్పుడు ఈ మ్యాంగోస్ అనేది మనకి ఆబ్జెక్ట్గా ఉంది, ఆబ్జెక్ట్ ఉంటేనే పాసివ్ వాయిస్లోకి రాయగలం. అలానే వీట్స్ అనేది V1, లత అనేది సబ్జెక్ట్ కాబట్టి లత ఈట్స్ మ్యాంగోస్. దీనిలో ఎలా రాద్దాం పాసివ్ వాయిస్లోకి చూడండి, సబ్ ఆబ్జెక్ట్ ఏముంది మ్యాంగోస్ కాబట్టి దాన్ని మొదట రాస్తున్నాం. ఇక్కడ మ్యాంగోస్ సింగులర్ ప్లూరల్ అవుతుంది. ఇక్కడ V1 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్ అనే దాన్ని తీసుకోవాలి కాబట్టి మ్యాంగోస్ ఆర్. తర్వాత ఈట్ ఉంది, ఈట్ యొక్క మూడో రూపం ఏంటి ఈటెన్ బై లత, ఇలా రాస్తే చాలు. కాబట్టి ఇక్కడ లత ఈట్స్ మ్యాంగోస్ అనేది యాక్టివ్ వాయిస్ లో ఉంటే మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై లత అనేది పాసివ్ వాయిస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ సింపుల్ లో V1 లేదా ఎస్ చేర్చిన ఈఎస్ చేర్చిన అలాంటి సందర్భాల్లో ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ అనేటువంటి బి యొక్క ఒకటవ రూపాలని తర్వాత V3 ప్రధాన క్రియ యొక్క మూడవ రూపాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం పాసివ్ వాయిస్ లో. నెక్స్ట్ చూడండి పాస్ట్ సింపుల్. రైట్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో వర్బ్ ఏముంటుంది V2 ఉంటుంది. అంటే ఉదాహరణకు గేవ్ అనుకుందాం, ఇది పాస్ట్ ఫామ్ అనమాట. ఇప్పుడు పాసివ్ వాయిస్ లో ఏం రాయాలి చూడండి, వజ్ లేదా వర్ రాస్తూ V3 రాయాలి అంటే వజ్ వర్ గివెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం మళ్ళా. మై ఫాదర్ టోల్డ్ మీ ఎ స్టోరీ. మై ఫాదర్ టోల్డ్ మీ ఎ స్టోరీ. దీంట్లో చూడండి టోల్డ్ అనేది V2 రైట్, మీ ఆబ్జెక్ట్ 2 ఎప్పుడు కూడా పర్సనల్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ అవుతాయి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ 1 అవుతుంది. 1 మై ఫాదర్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మీ ఇష్టం. ఇక్కడ ఎగ్జామినేషన్లో సహజంగా మీ అని తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిగిన్ ద సెంటెన్స్ విత్ ఐ అంటాడు. ఓకే, లేదు చేంజ్ ఇంటూ పాసివ్ వాయిస్ అంటాడు, లేదు బిగిన్ ద సెంటెన్స్ విత్ ఏ స్టోరీ అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండిట్లో దేనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టోరీ తీసుకుందాం. ఏ స్టోరీ రైట్, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఇక్కడ టోల్డ్ V2 పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి వజ్ వర్ ఏదో ఒకటి తీసుకోవాలి. స్టోరీ సింగులర్ కాబట్టి వజ్ అవుతుంది. తర్వాత మీ ఉంది, సారీ టోల్డ్ ఉంది. టోల్డ్ యొక్క మూడో రూపం ఏంటి అగైన్ టోల్డ్, వాజ్ టోల్డ్. ఏ స్టోరీ వాజ్ టోల్డ్. మీ ఉంది కదా దానికి ముందు 2 లేదా 5 చేర్చాలి, ఇక్కడ 2 అని చేర్చాలి. ఏ స్టోరీ వాజ్ టోల్డ్ టు మీ బై మై ఫాదర్. ఎలా చెప్తాం. నెక్స్ట్ ఒకవేళ మీ అనే దాంతో మొదలు పెడదాం. ఇక్కడ మీ వచ్చేది ఏమవుతుంది ఐ అవుతుంది కాబట్టి ఏమవుతుంది మళ్ళీ అగైన్ ఐ వాజ్ టోల్డ్ ఎ స్టోరీ బై మై ఫాదర్, దట్స్ ఆల్, సింపుల్. ఓకే, ఇలా చెప్తాం. ఇంకొకటి దే వాచ్డ్ a movie last night. ఇలా ఉంది, they watched a movie last night. ఇప్పుడు దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి మారుద్దాం. మార్చాలి అంటే ముందు ఆబ్జెక్ట్ ఏమిటి a movie, watched అనేది వర్బ్ అవుతుంది, ఇది కూడా V2, దే సబ్జెక్ట్.
అగైన్ మూవీతో మొదలు పెడతాం కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఏ మూవీ వాచ్ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది మూవీ సింగులర్ కాబట్టి వాజ్ పెట్టుకోవాలి. వాజ్ వాచ్డ్ బై దెమ్ లాస్ట్ నైట్. బై దెమ్ లాస్ట్ నైట్. ఏ మూవీ వాజ్ వాచ్డ్ బై దెమ్ లాస్ట్ నైట్. ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాయిస్ చేంజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో వచ్చే ఏంటంటే విల్ షల్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో కెన్ మే ఇవి కూడా ఉంటాయి. మోడల్ ఆక్సిలరీస్ ఉంటాయి. ఆ తర్వాత వర్బ్ యొక్క ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. అందుకని ఇక్కడ వి ఒరిజినల్ అని పెట్టాను, ప్లెయిన్ ఇన్ఫినిటివ్. సో ఉదాహరణకు విల్ గివ్ లేదా షల్ గివ్ లేదా కెన్ గివ్ అని వచ్చింది. అలా వచ్చినప్పుడు పాసివ్ ఫామ్ ఏమవుతుందంటే విల్ షల్ కెన్ అలాగనే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి బి అనే దాన్ని చేరుస్తాం. చేర్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ యొక్క V3 ఫామ్ రాయాలి. ఇక్కడ V3 అన్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది గివెన్ అవుతుంది. కాబట్టి విల్ గివ్ అని ఉంటే విల్ బి గివెన్ అవుతుంది. కెన్ గివ్ అని ఉంటే కెన్ బి గివెన్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మోహన్ విల్ సింగ్ ఎ సాంగ్. ఓకే, మోహన్ విల్ సింగ్ ఎ సాంగ్ అన్నాం. ఇప్పుడు విల్ సింగ్ అనేది వర్బ్ అవుతుంది, ఏ సాంగ్ ఆబ్జెక్ట్ అవుతుంది, మోహన్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ సాంగ్తో మొదలు పెడితే ఏ సాంగ్ విల్ గానే ఉంటుంది, మారదు. ఇక్కడ సింగ్ అనేది ఒరిజినల్ ఫామ్ కాబట్టి ఏం చేయాలంటే మనం బి యాడ్ చేసుకోవాలి. చేసుకొని సింగ్ యొక్క మూడో రూపం ఏంటి సింగ్ సాంగ్ సంగ్. కాబట్టి ఏమవుతుందంటే విల్ బి సంగ్ బై మోహన్ ఇలా అవుతుంది. రైట్, ఇంకోటి చూద్దాం. దే కెన్ పే ద ఫీ. దే కెన్ పే ద ఫీ. ఇప్పుడు దీంట్లో కెన్ పే అనేది వర్బ్ అవుతుంది, ద ఫీ ఆబ్జెక్ట్ అవుతుంది, దే సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ద ఫీ కెన్ గానే ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు బి పెట్టుకోవాలి. పే యొక్క మూడో రూపం ఏంటి పెయిడ్ అవుతుంది. ద ఫీ కెన్ బి పెయిడ్ బై దెమ్ అవుతుంది. ఇలా మనం ఫ్యూచర్ టెన్స్ లో మనం వాయిస్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ది 3 సింపుల్ టెన్సెస్: ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ఉంటే, ఉదాహరణకు యామ్ ఈజ్ ఆర్ గివింగ్ అని ఉంటే పాసివ్ వాయిస్ లో చూడండి యామ్ ఈజ్ ఆర్ అలాగనే ఉంటూ ఇక్కడ బీయింగ్ అనే దాన్ని రాస్తూ ఉన్నాం. బీయింగ్ అనే దాన్ని రాస్తూ మళ్ళీ ఏం చేసాం V3 మాత్రమే ఉపయోగించాలి. సో ఇక్కడ V3 రాసాం. ఉదాహరణకు యామ్ గివింగ్, ఈజ్ గివింగ్, ఆర్ గివింగ్ అని ఉందనుకోండి యామ్ బీయింగ్ గివెన్, ఈజ్ బీయింగ్ గివెన్, ఆర్ బీయింగ్ గివెన్ అని పాసివ్ వాయిస్ లో చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యామ్ watching a movie now. I am watching a movie now అంటున్నాం. ఇక్కడ am watching అనేది verb, a movie అనేది object, I subject అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం passive voice లోకి మార్చాలి అంటే ఎలానో చూద్దాం. ముందుగా ఏ మూవీతో మొదలు పెడదాం. ఏ మూవీ. ఇక్కడ am watching అంటున్నాడు కానీ మూవీ రాసినప్పుడు am రాయం కదా, మూవీ సింగులర్ కదా, కాబట్టి ఏం రాయాలి ఈజ్ రాసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బీయింగ్ అనే దాన్ని రాయాలి. రాసిన తర్వాత V3 అంటున్నాడు. V3 ఏంటి వాచింగ్ యొక్క V3 వాచ్, వాచ్, వాచ్ అండ్ వాచింగ్. కాబట్టి వాచ్డ్ బై మీ నౌ ఏమవుతుంది బై మీ నౌ అవుతుంది. అలా ఇంకొక వాక్యం చూద్దాం. They are playing cricket. They are playing cricket. ఇందులో ఆర్ ప్లేయింగ్ వర్బ్ అవుతుంది, క్రికెట్ ఆబ్జెక్ట్ అవుతుంది, దే సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి క్రికెట్తో మొదలు పెట్టండి. క్రికెట్, క్రికెట్ సింగులర్ కాబట్టి ఆర్ కాస్త ఏమవుతుంది సింగులర్లోకి మారుతుంది. మారుతున్నప్పుడు ఏం చేయాలి ఈజ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి టెన్స్ని మార్చకూడదు. రైట్, ఈజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ బీయింగ్ రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ ప్లేయింగ్ అని ఉంది. ప్లేయింగ్ యొక్క మూడో రూపం ఏంటంటే ప్లేడ్ అవుతుంది. బై
them. సో క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. చూడండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి యామ్ వాచింగ్, అక్కడేమో ఈజ్ బీయింగ్ వాచ్ ఆర్ ప్లేయింగ్ ఉంటే ఈజ్ బీయింగ్ ప్లేడ్ అని రాస్తాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటారు. పాస్ట్ ప్రోగ్రెసివ్కి వెళ్దాం. చూడండి, సేమ్ వాజ్ వర్ ప్లస్ V4 ఉంది. ఇక్కడ వాజ్ వర్ గివింగ్ అని చెప్తున్నా, అంటే వాజ్ గివింగ్ ఆర్ వర్ గివింగ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ పాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందంటే వాజ్ లేదా వర్ రాస్తూ, చూడండి బీయింగ్ మళ్ళీ యాడ్ చేస్తున్నాం, ఆ తర్వాత V3 రాస్తున్నాం. అంటే ఇందాక ప్రజెంట్ ప్రోగ్రెసివ్కి పాస్ట్ ప్రోగ్రెసివ్ తేడా దేనిలో ఉంది అంటే కేవలం ఇది వాజ్ వర్, అక్కడేమో యామ్ ఈజ్ ఆర్ రాస్తాం, ఇక్కడ వాజ్ వర్ రాస్తూ ఉన్నాం, అంతే తేడా. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటని చూద్దాం. She was cooking food, ఇలా రాస్తాం. సో ఇక్కడ వాజ్ కుకింగ్ అనేది వర్బ్ అవుతుంది, ఫుడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం, దీన్ని మనం ఫుడ్తో మొదలు పెడతాం. ఫుడ్ సింగులర్ కాబట్టి వాజ్ గానే ఉంటుంది, వాజ్ని మార్చాం. ఒకవేళ ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే అప్పుడు ఇక్కడ వర్ అనేది రాసుకోవాలి. సో ఫుడ్ వాజ్ కుకింగ్ అన్నాడు, ఇప్పుడు ఏమవుతుంది బీయింగ్ రాయాలి. కుకింగ్ యొక్క మూడో రూపం ఏంటి, V3 ఏమంటుంది కుక్డ్. సో ఫుడ్ వాజ్ బీయింగ్ కుక్డ్ బై హర్, రైట్, ఇలా చెప్తుంటాం. నెక్స్ట్ వన్, they were reading a poem. They were reading a poem. ఇందులో were reading verb అవుతుంది, a poem ఆబ్జెక్ట్ అవుతుంది, they అనేది సబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఎలా మార్చాలి? సో ఆబ్జెక్ట్ తీసుకున్నాం, a poem సింగులర్ కాబట్టి వర్క్ బదులుగా ఏం చేయాలి, was చేయాలి. సో a poem was reading అన్నాడు, రీడింగ్ బదులుగా ఇక్కడ ఏం చేస్తాం, బీయింగ్ అవుతుంది. ఇక్కడ రీడ్ ఏమవుతుంది, రీడ్, రెడ్, ఇక్కడ స్పెల్లింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, READ, ఇది రెడ్ అని చదవాలి. A poem was being read by them. ఓకే, ఇది పాస్ట్ ప్రోగ్రెసివ్ అవుతుంది. ఇక ఫ్యూచర్ ప్రోగ్రెసివ్, దీనికి పాసివ్ వాయిస్ ఉండదు, ఎందుకంటే విల్ బి, షీ విల్ బి ఈటింగ్, దే విల్ బి ప్లేయింగ్, ఇలా వస్తూ ఉంటాయి. వీటికి మనం గ్రామటికల్గా రాయొచ్చు కానీ వాడుకలో ఉండవు, కాబట్టి ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ అని వదిలేస్తున్నాం. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్సెస్, ముందుగా ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 చెప్తూ ఉంటాం, హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3, కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇక్కడ హ్యావ్ హ్యాస్ గివెన్ అంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పాసివ్ వాయిస్లో చూడండి, హ్యావ్ లేదా హ్యాస్ చెప్తూ బీన్ ప్లస్ V3 అవుతుంది, అంటే హ్యావ్ లేదా హ్యాస్ చెప్తూ హ్యాస్ బీన్ గివింగ్ అవుతుంది, హ్యాస్ బీన్ గివెన్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. రవి హ్యాస్ డన్ ది వర్క్. రవి హ్యాస్ డన్ ద వర్క్. దీంట్లో హ్యాస్ డన్ అనేది వర్బ్ అవుతుంది, ది వర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా మారుద్దాం, మార్చేటప్పుడు ద వర్క్ హ్యాస్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రవి సింగులర్, వర్క్ కూడా సింగులర్, కాబట్టి హ్యాస్ మాత్రమే రాయాలి. ద వర్క్ హ్యాస్, ఇప్పుడు ఏం చేయాలి, బీన్ పెట్టుకోవాలి. ఓకే, డన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ V3, కాబట్టి డన్ కి బదులుగా ఏం చేయాలి, డన్ అనే పెట్టుకుంటాం. బై రవి. ఓకే, సో ద వర్క్ హ్యాస్ బీన్ డన్ బై రవి అని చెప్తూ ఉంటాం. ఇంకో వాక్యం చూద్దాం. దే హ్యావ్ వన్ ద మ్యాచ్. దే హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటున్నాం. ఇక్కడ హ్యావ్ వన్ అనేది వర్బ్ అవుతుంది, ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ద మ్యాచ్ హ్యాస్ రాయాలి. ఇక్కడ హ్యావ్ ఉంది కదా, ఎందుకని దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసాం, కానీ మ్యాచ్ సింగులర్ కాబట్టి ఏమవుతుంది, హ్యాస్ అవుతుంది. ద మ్యాచ్ హ్యాస్ బీన్ వన్ అనేది మూడో రూపం కాబట్టి హ్యాస్ బీన్ వన్ బై దెమ్, ఇలా రాస్తాం. ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ లో
హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అంటే హ్యాడ్ గివెన్ అని ఉంటుంది. ఇక్కడ పాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అవుతుంది, అంటే హ్యాడ్ బీన్ గివెన్ అవుతుంది. ఓ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. రాధా had bought a book. Radha had bought a book. ఇక్కడ had bought అనేది verb అయితే a book అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, రాధా అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మారుద్దాం. మార్చేటప్పుడు ముందుగా ఏం చేస్తాం, a book. ఇక్కడ had ఉంది కాబట్టి had ని మార్చాం, had గానే ఉంటుంది. సో హ్యాడ్ తర్వాత ఏం రాయాలి, బీన్ రాయాలి. బాట్ యొక్క మూడో రూపం ఏంటి, బై, బాట్ కాబట్టి బాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది థర్డ్ ఫార్మ్. బాట్ బై రాధా ఇలా రాస్తే చాలు. అలానే ఇంకోటి చూద్దాం. స్టూడెంట్స్ హ్యాడ్ learnt grammar. Students had learnt grammar. ఇక్కడ had learnt verb అయితే grammar ఆబ్జెక్ట్ అవుతుంది, స్టూడెంట్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి grammar ఇప్పుడు had ఉంది కాబట్టి had రాస్తాం. had been learnt మూడో రూపం కాబట్టి learnt అవుతుంది by students. Okay, so grammar had been learned by students. ఇక్కడ had bought ఉంటేనేమో had been bought అని రాసాం, ఇక్కడ had learnt ఉంటేనేమో had been learnt అని రాయటం జరిగింది. ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మారుస్తాం. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో will have plus V3 అంటున్నాం, will have given. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో will have లేదా shall have, may have ఇలానే ఉంటాయి. ఇక్కడ బీన్ అనేది యాడ్ చేసుకుని మళ్ళా V3 రాస్తాం, అంటే will have been given అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. I shall have met my friend. I shall have met my friend అని పెట్టుకున్నాం కాబట్టి shall have met ఇక్కడ verb అవుతుంది, my friend అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మార్చేటప్పుడు my friend, ఇప్పుడు మీరు shall ని కావాలంటే will గా మార్చుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ friend అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ I ఉంది కాబట్టి shall రాశాను. ఇప్పుడు my friend థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మీరు shall కి ఈక్వల్ అయినటువంటి will రాసుకోవచ్చు. కాబట్టి my friend will have గానే ఉంటుంది, will have, shall have ఇలానే రాయాలి. ఇప్పుడు met అనేటువంటి verb ఉంది కదా, దీనికి ముందు మాత్రమే been రాయాలి. కాబట్టి will have been met by me. My friend will have been met by me అని చెప్తాం. ఇంకొక వాక్యం చూద్దాం. రోజా may have visited her parents. Roja may have visited her parents. ఇందులో may have visited అనేది verb అయితే her parents ఆబ్జెక్ట్ అవుతుంది, రోజా అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే her parents మే గానే ఉంటుంది, హ్యావ్ గానే ఉంటుంది కాబట్టి మే హ్యావ్. తర్వాత ఏం చేయాలి, బీన్ రాయాలి, బీన్ విజిటెడ్ బై రోజా. ఓకే, హర్ పేరెంట్స్ మే హ్యావ్ బీన్ విజిటెడ్ బై రోజా. దిస్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఇక్కడ షల్ హ్యావ్ మెట్ అనేది ఇక్కడ విల్ హ్యావ్ బీన్ మెట్ గాను, ఇక్కడ మే హ్యావ్ విజిటెడ్ అనేది మే హ్యావ్ బీన్ విజిటెడ్ గాను రాసాం. ఇలా ఫ్యూచర్ పర్ఫెక్ట్ లోకి మనం మారుస్తాం. సో మన యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు సింపుల్ గా ఏం చేయాలి అంటే ఇక్కడ నేను రాస్తున్నాను
V1 ఉన్నప్పుడు ఇక్కడ ఒక యామ్ ఈజ్ చూడండి V3 అవుతుంది. V2 ఉంటే was were ప్లస్ V3 అవుతుంది. ఒకవేళ ఇక్కడ V3 ఉంటే been ప్లస్ V3 అవుతుంది. ఇక్కడ V4 ఉంటే బీయింగ్ ప్లస్ V3 అవుతుంది. అంటే వీటన్నిటిలో కామన్గా ఉన్నది ఏంటి V3. ఇక్కడ V1 రాస్తాం కాబట్టి యామో ఈజ్ ఆర్ ఈ మూడింట్లో ఒకటి రాస్తాం, తర్వాత V3 ప్లేస్ చేస్తాం. ఇక్కడ V2 ఉన్నప్పుడు వజ్ వర్ రాస్తాం ప్లస్ V3 రాస్తాం. ఇక్కడ V3 ఉన్నప్పుడు బీన్ ప్లస్ V3 రాస్తాం. V4 ఉన్నప్పుడు బీయింగ్ ప్లస్ V3 అవుతుంది. సో ఇది మెయిన్ వర్బ్. పాసివ్ వాయిస్లోకి వెళ్ళేటప్పటికి మనం ఇలా యాక్టివ్ వాయిస్లో ఉంటుంది, ఇలా పాసివ్ వాయిస్లో ఉంటుంది. రైట్? అలానే మనం అసర్టివ్ సెంటెన్సెస్ని, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని, ఇంపరేటివ్ సెంటెన్సెస్ని కూడా వాయిస్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని ఎక్సర్సైజ్ తీసుకొని వీటిని చూద్దాం. చూడండి, వి ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే ఇన్ ది మార్నింగ్. వి ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. మనకు కావాల్సింది ఏంటి? వర్బ్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ కావాలి. ఇక్కడ చూడండి యోగా అనేది ఉంది. దీన్ని రాసేటప్పుడు యోగా, యోగా సింగులర్, ఇది ప్రాక్టీస్ అనేది V1 కదా, కాబట్టి ఏం చేస్తాం? ఈజ్ రాస్తాం. ప్రాక్టీస్డ్, యోగా ఈజ్ ప్రాక్టీస్డ్. ప్రాక్టీస్డ్ అనేది V3 కాబట్టి ఎవరు చేస్తారు? బై అస్. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, ఇక్కడ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ ఇది టైం ఎక్స్ప్రెషన్. ఓకే, ఇలా రాస్తాం. యోగా ఈజ్ ప్రాక్టీస్డ్ బై అస్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ కాబట్టి యోగా ఇక్కడ సబ్జెక్ట్ అయింది. ఈజ్ ప్రాక్టీస్డ్ కాబట్టి ప్రాక్టీస్ అనేదాన్ని ఇలా రాస్తాం. తర్వాత బై అస్, వి కాస్త బై అస్ అయింది. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. అలానే ఇక్కడ చూడండి, హీ విల్ మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ఇక్కడ విల్ మేక్ అని ఉంది, ఆల్ ది అరేంజ్మెంట్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది, హీ సబ్జెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం? ఆల్ ది అరేంజ్మెంట్స్ విల్ మేక్, విల్ గానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు. బి ఒరిజినల్ అంటే బి ప్లస్ V3 అవుతుంది, ఇలా రాయాలి. ఇప్పుడు అదే ఇక్కడ ఫాలో అవుతాం. మేక్ అనేది ప్లెయిన్ ఇన్ఫినిటివ్ కాబట్టి ఈ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ప్లేస్లో ఏం చేస్తాం? విల్ బి అవుతుంది. పెట్టుకొని మేక్ అనే దాని యొక్క మూడో రూపం ఏంటి? ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ మేక్ ఈస్ మేడ్. సో ఆల్ ద అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్ బై, హీ కాస్త ఏమవుతుందంటే హిమ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సెంటెన్స్, ఆల్ ద అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్ బై హిమ్. ఇక్కడ చూడండి, ద జడ్జ్ డిక్లేర్డ్, ద జడ్జ్ డిక్లేర్డ్ ద వర్డిక్ట్ అంటున్నాడు. ఇక్కడ డిక్లేర్డ్ ఇస్ ద V2, ద వర్డిక్ట్ ఆబ్జెక్ట్, జడ్జ్ సబ్జెక్ట్. ఇప్పుడు ది వర్డిక్ట్, సో V2 ఉంది కాబట్టి వర్డిక్ట్ సింగులర్, దట్స్ వై యూ హ్యావ్ టు ప్లేస్ was. Declared, third form, that is declared by the judge. Next one, they had already announced the results before we entered the hall. Had already announced the results. So the answer వచ్చేసి the results had already announced. V3 ఉంది ఇక్కడ, ఇది V3 కాబట్టి ఏం చేస్తాం? been announced. Okay, by them. Obviously you can leave it because someone did it. We know by the context. That's why మీరు ఇక్కడ by them రాసిన ఒకటే, రాకపోయినా ఒకటే. Before we enter the hall. Next one, nobody can save him. See, can save him object. Nobody. ఇక్కడ ఇది కొంచెం చూడండి, he ఇది ఒక నెగటివ్ ఎక్స్ప్రెషన్. నోబడీ లోనే ఉంది కాబట్టి హీ కెన్ బి సేవ్డ్ బై నోబడీ అని రాస్తూ ఉంటారు మీరు. కాదు, ఇలా కాదు రాయాల్సింది. ఇక్కడ చూడండి, హీ కెన్ బి సేవ్డ్ బై నోబడీ బదులుగా దీన్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు అంటే హీ కాంట్ బి సేవ్డ్ అని పెట్టుకోండి. హీ కాంట్ బి సేవ్డ్ అని పెట్టుకుంటే కరెక్ట్గా స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత హౌ మచ్ లోన్ అమౌంట్ హ్యాస్ ద బ్యాంక్ శాంక్షన్. ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ
హౌ మచ్ లోన్ అమౌంట్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్ట్ అనేది తెలియాలి. చూడండి ఇందులో హ్యాస్ శాంక్షన్డ్ ఇస్ ద వర్బ్. హూ శాంక్షన్డ్? ద బ్యాంక్. హూ ఆర్ వాట్? ద బ్యాంక్ శాంక్షన్డ్. కాబట్టి బ్యాంక్ సబ్జెక్ట్ అవుతుంది, హ్యాస్ శాంక్షన్ అనేది వర్బ్ అవుతుంది. తర్వాత హౌ మచ్ లోన్ అమౌంట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, బట్ అట్ సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద ఇంట్రాగేటివ్ ఫ్రేజ్. ఇక్కడ ఇంట్రాగేటివ్ ఫ్రేజ్ ఉంది కాబట్టి క్వశ్చన్స్లో ఎప్పుడు క్వశ్చన్ వర్డే ముందు ఉండాలి. అంటే హౌ మచ్ లోన్ అమౌంట్ అనేది ఆబ్జెక్ట్ అయినా God. What is this? This one. Complete show. One minute. Where is this? How much loan amount has been sanctioned? So here what you have to say? See here, how much loan amount has the bank sanctioned? See here what you have to write. This is a question word. So how much loan amount is the question word. Has sanctioned. That's why you have to write how much loan amount. This becomes the subject. Has sanctioned. So loan amount is singular. What you have to write? Has sanctioned. That is been sanctioned. Been sanctioned. By the bank. So place the question mark. 1 minute. సార్ వీడియో రావట్లే ఇక్కడ. నేనేం కాదు ఇచ్చలే. నేను కనిపిస్తానా? నాకు ఇక్కడ రావట్లేదుగా బోర్డు మీద. స్ట్రక్ అయిందా? వచ్చాను. ఇక్కడ నాకు కనిపించట్లేదుగా. ఓకే ఓకే సరే. So how much loan amount has been sanctioned by the bank? This is what? Next one. One should wear the helmet while riding a two-wheeler. So ikkada one should wear the helmet
while riding a two-wheeler అంటున్నాడు. సో ఆబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? హెల్మెట్. కాబట్టి దీన్ని మనం 1 అని వచ్చింది. The helmet should be wear యొక్క మూడో రూపం ఏంటి? worn అవుతుంది. రైట్? బై 1 రాయని అవసరం లేదు, బికాస్ అందరికి చెందింది ఇది, అండర్స్టూడ్ బై కాంటెక్స్ట్. సో ద హెల్మెట్ షుడ్ బి worn while riding a two-wheeler. Next one, money alone can't solve all problems. Now, can't solve what? All problems. Your answer is all problems can't be solved by money alone. Switch off the lights. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు లెట్ తో రాస్తాం. ఇక్కడ స్విచ్ ఆఫ్ ద లైట్స్ అంటున్నాడు. సో లెట్ ద లైట్స్ బి స్విచ్ ఆఫ్ అని ఉంది. స్విచ్ ఆఫ్ యొక్క మూడో రూపం ఏంటి? స్విచ్డ్ ఆఫ్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే చూడండి వర్బ్ తో మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు లెట్ అని పెట్టుకోవచ్చు, లేదా ఎగ్జామినేషన్లో మీకు యు ఆర్ రిక్వెస్టెడ్ అని కూడా అడుగుతూ ఉంటాడు. యు ఆర్ రిక్వెస్టెడ్ అంటూ ఉంటాడు. సో లెట్ ద లైట్స్ బి స్విచ్డ్ ఆఫ్. ఇక్కడ చూడండి ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద ప్రేయర్ హాల్. ప్లీజ్ అంటున్నాడు కాబట్టి మీరు యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాసుకోవచ్చు. సో యు ఆర్ రిక్వెస్టెడ్ ఇలా రాసిన తర్వాత ఇక్కడ వర్బ్ ఉంది చూడండి మెయింటైన్, దీనికి ముందు టు అనేది ప్లేస్ చేసుకోండి. కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు మెయింటైన్ సైలెన్స్ in the prayer hall. In the prayer hall ఇలా రాస్తాం. నెక్స్ట్ వన్, we have to undergo many formalities for getting a visa. Have to undergo, this is a verb. Many formalities for getting a visa, that is object, you can say. So many formalities have గానే ఉంటుంది. టు అండర్గో ఇప్పుడు ఏం చేస్తాం అంటే టూ పెట్టేసి అండర్గో బి ఒరిజినల్ లేదా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటాం. అలా అన్నప్పుడు హ్యావ్ టు బి అండర్గాన్. సో మెనీ ఫార్మాలిటీస్ హ్యావ్ టు బి అండర్గాన్ ఫర్ గెటింగ్ ఎ వీసా by us ఇలా రాస్తాం. నెక్స్ట్ వన్, passive voice to active voice. Traffic rules should be followed. వీటిని ఒక్కోసారి మీకు passive voice నుంచి active voice లోకి మార్చమంటాడు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్ అంటే అందరూ ఫాలో కావాలి. కాబట్టి ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏజెంట్ లేడు అంటే 3 సందర్భాల్లో చెప్పాను. ఒకటి అన్నోన్ ఎవరో తెలియదు, ఒకటి నాట్ ఇంపార్టెంట్, మూడవది నోన్ బై కాంటెక్స్ట్. ఈ 3 సందర్భాలు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఎవరు ఫాలో అవ్వాలి? ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కాబట్టి ఎవ్రీ వన్ దీంతో మొదలు పెట్టండి. ఎవ్రీ వన్ షుడ్ బి ఫాలోడ్ అన్నాడు. ఇక్కడ షుడ్ ఉంది కాబట్టి షుడ్ రాస్తాం. సహజంగా షుడ్ కానీ విల్ కానీ షల్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ బి ఒరిజినల్ ఉంది కాబట్టి ఫాలోడ్ అనే దాని యొక్క ఏ ఫామ్ రాయాలి? షుడ్ ఫాలో రాస్తాం. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అనేటువంటి సబ్జెక్ట్, ఇది పాసివ్ వాయిస్ సబ్జెక్ట్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ అవుతుంది ట్రాఫిక్ రూల్స్ అవుతుంది. ఆ తర్వాత వెజిటబుల్స్ ఆర్ వాష్డ్ బిఫోర్ కుకింగ్ అంటున్నాడు. ఆర్ వాష్డ్ ఇది కూడా ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది. వెజిటబుల్స్ సబ్జెక్ట్ గా ఉంది, పాసివ్ వాయిస్ లో ఉంది. కుక్ చేయడానికి ముందు వెజిటబుల్స్ వాష్ చేయాలి. ఎవరు వాష్ చేయాలి? మనమైనా వాష్ చేస్తాం, వాళ్ళైనా వాష్ చేస్తారు. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ వి వాష్, ఇక్కడ ఆర్ వాష్డ్ అంటున్నాడు. ఆర్ ఎప్పుడు పెడతాం? V1 ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ వాష్ అని V1 రాశాను. ఏం వాష్ చేస్తాం మనం? వెజిటబుల్స్ బిఫోర్ కుకింగ్. Next one, let the following sentences
be changed into the passive voice. Let be changed the following sentences. Idi object. I mean here it is subject. Okay, passive voice లో subject. Be changed అని వచ్చింది కాబట్టి ఏం చేస్తాం into the passive voice. ఇలా ఉన్నప్పుడు ఇంతకు ముందు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ రాసుకున్నాం, దాంట్లో verb తో మొదలవుతుంది అంటున్నాం. ఇక్కడ be changed అని ఉంది కాబట్టి దీంతో మొదలైనప్పుడు ఏమవుతుంది, చేంజ్. ఏం చేంజ్ చేయాలి, ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ into the passive voice. Next one. How many times were you reminded of the medicine? How many times were you reminded of the medicine? నీకు ఎన్నిసార్లు చెప్పాలి మెడిసిన్ వేసుకోమని అన్నాడు, ఎవరు చెప్తారు, నువ్వే చెప్తావు. కాబట్టి ఈ హౌ మెనీ టైమ్స్ అనేది ఒక యాడ్వర్బ్. వర్ రిమైండెడ్, ఇక్కడ వర్ రిమైండెడ్ అంటున్నాడు. వర్ ఎప్పుడో యూజ్ చేస్తాం, V2 ఉంటే యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, యూ ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఏమవుతుంది, యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అవుతుంది. సో హౌ మెనీ టైమ్స్ అలాగనే ఉంచుతాం. హౌ మెనీ టైమ్స్ వర్ రిమైండెడ్ అంటున్నాడు. డిడ్, వర్ ప్లేస్ లో ఏం రావాలి, డిడ్ రావాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. డూ, డస్ ఉన్నప్పుడు కూడా యామ్, ఈజ్, ఆర్ రాస్తాం. డిడ్ ఉంటే వస్, వర్ రాస్తాం. హౌ మెనీ టైమ్స్ డిడ్, ఎవరు రిమైండ్ చేయాలన్నారు, నేను అనుకో, ఇక్కడ ఐ అవుతుంది, డిడ్ ఐ. తర్వాత రిమైండ్, ఓకే, డిడ్ ఐ రిమైండ్ అని రాయాలి. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ రిమైండ్ యూ ఆఫ్ ద మెడిసిన్. నెక్స్ట్ వన్, లెట్ ద డస్ట్బిన్ బీ కెప్ట్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్. బీ కెప్ట్ అవే అంటున్నాడు కాబట్టి లెట్ తో మొదలైంది. అప్పుడు ఏం చేస్తాం, కీప్ the dustbin away from the eatables. అలానే ఇక్కడ చూడండి, have all your friends been invited to your birthday party? Have been invited all your friends, ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్. బీన్ ఇన్వైటెడ్ వర్బ్ ఉంది, హ్యావ్ అంటున్నాడు. ఎవరు ఇన్వైట్ చేస్తారు బర్త్డే పార్టీకి, నువ్వే ఇన్వైట్ చేస్తావు కాబట్టి ఏం చెప్పాలి మనం, హ్యావ్ యూ, రైట్. బీన్ ఇన్వైటెడ్, ఇక్కడ బీన్ ఎప్పుడు వస్తుంది, మూడో రూపం ఉన్నప్పుడు కాబట్టి ఏం చేస్తాం, ఇన్వైటెడ్. ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ యూ ఇన్వైటెడ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు యువర్ బర్త్డే పార్టీ, క్వశ్చన్ మార్క్ పెట్టాలి లేకపోతే బర్త్డే. హ్యావ్ యూ ఇన్వైటెడ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు యువర్ బర్త్డే. నెక్స్ట్, ఎవ్రీ సెంటెన్స్ కాంట్ బి చేంజ్ ఇన్ టు ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఎవ్రీ సెంటెన్స్ కాంట్ బి చేంజ్ ఇన్ టు ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమిటి, ఎవడ మార్చలేమంటున్నాడు కాబట్టి చెప్దాం, వి మనం మార్చలేమంటున్నాడు. వి కాంట్ గానే ఉంటుంది. బీ చేంజ్ అంటున్నాడు, ఇక్కడ చూడండి బీ చేంజ్, బీ ఎప్పుడు వస్తుందంటే వర్బ్ ఒరిజినల్ వస్తుంది కాబట్టి వి కాంట్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవ్రీ సెంటెన్స్, ఇది కాస్త ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ సెంటెన్స్ ఇంటూ ది ప్యాసివ్ వాయిస్. సో ఇలా యాక్టివ్ వాయిస్ లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ కి, ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్ లోకి మార్చుకుంటూ ఉంటాం, రైట్. ఇవి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చడానికి ఉన్నటువంటి టెక్నిక్స్. ఏం చేస్తున్నాం, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లో చూడండి, ఒక్కటే రాస్తున్నాను, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ కూడా వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ సబ్జెక్ట్ గా మారుస్తున్నాం, ఇక్కడ సబ్జెక్ట్ ని బై పెట్టుకొని ఆబ్జెక్ట్ గా రాస్తూ ఉన్నాం. ఇది జనరల్ గా జరిగేది, ఇక్కడ ఉన్నది మనకు కావాల్సిందల్లా, రైట్. ఇది మనం మార్చేది. ఇది మార్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, మళ్ళా చెప్తున్నాను, V1, V2, V3, V4, రైట్. అలానే వి ఒరిజినల్, డూ ఆర్ డస్,
డిడ్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? V1 ఉన్నప్పుడు యామ్, ఈస్, ఆర్ ప్లస్ V3. V ఒరిజినల్ ఉన్నప్పుడు బి ప్లస్ V3. డూ డస్ ఉన్నప్పుడు కూడా యామ్, ఈస్, ఆర్ ప్లస్ V3. అలానే డిడ్ ఉన్నప్పుడు కూడా వస్, వర్ ప్లస్ V3. అలానే ఇక్కడ ఉన్నప్పుడు V2 ఉంటే వస్, వర్ ప్లస్ V3. V3 ఉన్నప్పుడు బీన్ ప్లస్ V3. V4 ఉన్నప్పుడు బీయింగ్ ప్లస్ V3. కాబట్టి ఇది ఈ స్ట్రక్చర్లో మీరు యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వర్బ్స్ని పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు రాస్తే చాలు. రైట్, ఇలా మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చుతాం. రైట్, మీకు వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మీకు కామెంట్స్ బాక్స్లో లింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు దానిలో ఉంటాయి. యూ కెన్ చెక్ దెమ్. నెక్స్ట్ వన్, ఇక క్వశ్చన్ ట్యాగ్స్. రైట్, క్వశ్చన్ ట్యాగ్స్ ఏమిటి? షార్ట్ క్వశ్చన్స్ అంటూ ఉంటారు. ఇవి సహజంగా ఏం చేస్తామంటే క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చూడండి. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ నెగిటివ్ ట్యాగ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ పాజిటివ్ ట్యాగ్. సింపుల్, చాలా క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ. ఎందుకంటే మనం ఏదైనా ఒక వాక్యం కన్ఫర్మేషన్ కోసం, రైట్, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం సహజంగా నువ్వు తిన్నావా, వాళ్ళు తింటూ ఉన్నారు, అవునా కాదా అని అడుగుతాం కదా. అలానే ఇంగ్లీష్లో కూడా ఒక స్టేట్మెంట్ తర్వాత చిన్న క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టు మేక్ ఇట్ కన్ఫర్మ్డ్. ఇక్కడ చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటున్నాము నెగిటివ్ ట్యాగ్, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే పాజిటివ్ ట్యాగ్ అంటున్నాడు. ఇది ఎలానో చూద్దాం. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వాక్యాల్లో కనుక యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, did, okay, will, shall, can, may, must, okay, ఇలాంటివి కనిపిస్తే, వాక్యాలు ఇలాంటివి కనిపిస్తే వీటిని వాడుకోవచ్చు. ఓకే, వీటి తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే, అక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ అంటున్నాడు, అదే నెగిటివ్ అయితే పాజిటివ్ అంటున్నాడు. అంటే ఏమిటి? ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇదిగో ఇంట అనేటువంటి నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత ప్రొనౌన్ మాత్రమే రాయాలి, అది కూడా సబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్రొనౌన్ మాత్రమే రాయాలి. ప్రొనౌన్స్ అంటే ఏముంటాయి? అవి కూడా ఇక్కడ చూడండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, వన్, ఇవి ఉంటాయి. ఒక్కొక్కసారి దేర్ అనే పదం కూడా ఉంటుంది. సో వీటిని మాత్రమే మనం క్వశ్చన్ ట్యాగ్స్లో ఇదిగో ఇక్కడ ప్రొనౌన్ రూపంలో రాస్తాం. అవి ఎలాగనో ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ వెరీ హాట్. ఇక్కడ చూడండి, ఈజ్ అనే వర్బ్ ఉంది. ఇక్కడ ఈజ్ అనేటువంటి వర్బ్ ఉంది, సబ్జెక్ట్ వచ్చేసి ఇటు ఉంది. ఇట్ ఈస్ వెరీ హాట్. ఏం రాసాం? ఈజంట్. ఎందుకంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈజంట్ ఇట్ అన్నాం. ఇక్కడ ఇట్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఉంది, అదే రాసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ వెరీ వార్మ్ టుడే. ఇక్కడ ఈజ్ నాట్ అని ఉంది కాబట్టి దీంట్లో ఈజ్ అనే దాన్ని తీసుకున్నాం. తీసుకొని ఇదిగో ఈజ్ రాసాం. తర్వాత ఇట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఇట్, ఇలా రాసేసాం. వీ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ ఫర్ హోమ్. ఇది కొంచెం జాగ్రత్త చూడండి. వీ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ అట్ హోమ్ అంటున్నాడు. నిజానికి హ్యావ్ అని ఉన్నప్పుడు మనం హ్యావెంట్ అని రాయకూడదు. హ్యావెంట్ అని రాయకూడదు. ఇక్కడ హ్యావ్ అని కానీ దీని తర్వాత హ్యావ్ ప్లస్ V3 వస్తే మాత్రమే ఇది రాయాలి. హ్యావ్ ప్లస్ V3 వచ్చినప్పుడు హ్యాజ్ ప్లస్ లేదా హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు మాత్రమే వీటిని రాస్తాం. అలా కాకుండా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం హ్యావ్ ఉన్నది చూడండి, హ్యావ్ కనుక ఉంటే డూ అని రాయాలి, హ్యాజ్ అని ఉంటే డస్ అని రాయాలి, హ్యాడ్ అని ఉంటే డిడ్ అని రాయాలి. ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇలా ఉంటే కాదు. ఇలా ఉంటేనేమో ఇక్కడ వీటిని రాయాలి. కానీ ఇదిగో ఇలా ఉంటే వీటిని రాయాలి. కాబట్టి ఇక్కడ హ్యావ్ అంటున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ డోంట్ వి
ఏం రాయాలి ఇక్కడ? డోంట్ వి అని మాత్రమే రాయాలి. అలానే వీ హ్యావెంట్ ఇనఫ్ ఫుడ్. ఇక్కడేమో హ్యావ్ ఇనఫ్ అన్నాడు, ఇక్కడ హ్యావెంట్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? మళ్ళా డూ వి అని రావాలి. యూ హ్యాడ్ యువర్ లంచ్. చూడండి, హ్యాడ్ వచ్చింది కదా, హ్యాడ్ వచ్చినప్పుడు ఏం రాయమని చెప్పాను? డిడ్ రాయమని చెప్పాను. హ్యాడ్ యువర్ లంచ్ అంటున్నాడు, కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? డిడంట్. డిడ్ రాసుకున్నాం, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి డిడంట్ యూ అని రాస్తాం. ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీగా రాయొచ్చు. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. ఇక చూడండి, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. ఫ్యూ కానీ ఆ ఫ్యూ ఇలాంటివి వచ్చినప్పుడు దే అని రాయాలి. అలానే లిటిల్ ప్రోగ్రెస్ అన్నప్పుడేమో ఇట్ అని రాయాలి. అలానే ద ఓల్డ్ మ్యాన్ బి a few students a little progress has been made. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. few students took the test అన్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ took test. took ఎన్ని ఉన్నది? ఎప్పుడైనా V1 ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, V1 ఉన్నప్పుడు do రాస్తాం, మళ్ళా V1S ఉన్నప్పుడు does రాస్తాం, V2 ఉన్నప్పుడు did రాస్తాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో చూడండి, ముందుగా హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్ లో హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇందాక రాశాను, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, షల్, కెన్ ఇలాంటివి ఉన్నాయి. వాటన్నిటిని కూడా హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇక్కడ కూడా అదే రాస్తాం. టుక్ ఉన్నది కాబట్టి డిడ్ రాయాలి. తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి డిడంట్ అవుతుంది. ఇక్కడ ఫ్యూ స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి ఏం చేయాలి? దే అని రాస్తాం. అలానే హ్యాస్ బీన్ మేడ్. దీనిలో చూడండి, ఇక్కడ మేడ్, బీన్, హ్యాస్ అని ఉంది. దీంట్లో మేడ్ అనేదేమో మెయిన్ వర్బ్ అవుతుంది, బీన్ అనేదేమో హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హ్యాస్ అనేది ఫినిట్ వర్బ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు నేను ఇందాక రాసాను హ్యాస్ ప్లస్ V3 రాశాను కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? హ్యాస్నే తీసుకోవాలి. కాబట్టి హ్యాస్. తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి హ్యాజంట్ ఇట్ అవుతుంది. లిటిల్ ప్రోగ్రెస్ అన్నాడు కాబట్టి ఇట్ అవుతుంది. అలానే ద ఓల్డ్ మ్యాన్ కుడ్ స్కేర్స్లీ హియర్ వాట్ ద డాక్టర్ సెడ్. చూడండి, కుడ్ స్కేర్స్లీ హియర్. దీంట్లో ఏముంది? కుడ్ ఉంది కాబట్టి కుడ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అనుకున్నాం, కానీ స్కేర్స్లీ ఉంది. చూడండి, స్కేర్స్లీ, సెల్డమ్, నెవర్, నన్, నథింగ్, వీటన్నిటిని కూడా నెగిటివ్ వర్డ్స్ అంటాడు. ఏంటవి? స్కేర్స్లీ, సెల్డమ్, నెవర్, రేర్లీ, ఓకే, నెవర్, నన్, నో, నైదర్, నార్, ఇలాంటి వాటన్నిటిని కూడా నెగిటివ్ వర్డ్స్ అంటారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో కుడ్ స్కేర్స్లీ హియర్ అన్నప్పుడు కుడ్ మాత్రమే రాయాలి, నాట్ రాయకూడదు. ది ఓల్డ్ మ్యాన్, ఇతనికి బదులుగా వచ్చే ప్రొనౌన్ ఏంటి? హీ అవుతుంది. కుడ్ హీ, దట్స్. అంతేగాని కుడ్ అండ్ హీ అనకూడదు. ఇక్కడ చూడండి, వి సెల్డమ్ సి గుప్తాస్ దిస్ డేస్. మళ్ళీ ఇక్కడ సెల్డమ్ అంటున్నాడు, సి అంటున్నాడు. సి అనేది ఏమిటి? V1 కాబట్టి ఏం రాయమన్నాను? డూ రాసుకోమన్నా. తర్వాత సెల్డమ్ నెగిటివ్ వర్డ్ కదా, ఇవి నెగిటివ్ వర్డ్స్ అంటారు. వీటిని మనం నెగటివ్ వర్డ్స్ అని చెప్తాం. కాబట్టి వి సెల్డమ్ సి గుప్తాస్ దిస్ డేస్ అంటున్నాడు. సో సెల్డమ్ ఉంది కనుక డూ అవుతుంది. అప్పుడు వి, సో డు వి, విఏ ప్రొనౌన్ అవుతుంది, డు వి. అలానే ఎ ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అన్నాడు. సేమ్, టుక్ అన్నప్పుడు V2 కాబట్టి ఏం రాయాలి? డిడ్ రాయాలి. తర్వాత డిడంట్, దే అవుతుంది. అలానే ఎ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. యాక్చువల్గా చూడండి, ఫ్యూ స్టూడెంట్స్, లిటిల్, ఇవి కూడా నెగిటివ్ అవుతాయి. ఫ్యూ అన్నా లిటిల్ అన్నా వాటి ముందు ఏ చేరిస్తేనే పాజిటివ్ సెన్స్. కాబట్టి ఇక్కడ మనం ఎ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ అంటున్నాడు. సేమ్, హ్యాస్, హ్యాజంట్, ఎ లిటిల్ కాస్త ఏమవుతుంది? హ్యాజంట్ ఇట్. ఇలా రాస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, కమలా ఈజంట్ వెరీ అట్రాక్టివ్. ఇక్కడ క్లియర్గా ఉంది, ఈజంట్ అని ఉంది కాబట్టి సింపుల్గా ఈజ్ రాస్తాం. కమల అమ్మాయి కాబట్టి ఈజ్ షీ అలా రాస్తాం. వన్ కాంట్ బి టూ అలర్ట్ కాబట్టి కాంట్ బి అంటున్నాడు. సో కెన్ రాసేస్తాం. నాట్ వచ్చింది కాబట్టి వన్, సబ్జెక్ట్ ఉంది కాబట్టి అదే ప్రొనౌన్ అవుతుంది, వన్ గా రాస్తాం. ఐ ఆమ్ టాలర్ దాన్ యూ, ఇది గమనించండి. యామ్ టాలర్ దాన్, యామెంట్ అని రాయకూడదు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏమవుతుంది? ఆరంట్ అవుతుంది. యామంట్ అని రాయకూడదు, ఆరంట్ అని రాయాలి. ఐ ఆమ్ టాలర్ దాన్, ఇక్కడ యామ్ వచ్చినప్పుడు పాజిటివ్ సెన్స్ లో ఉన్నప్పుడు ఆ వాక్యం ఆరంట్ రాయాలి, ఆరంట్ ఐ అని చెప్పాలి. ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, ఉదాహరణకు ఐఎమ్ నాట్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ అని ఉంది. సో ఇలా ఉన్నప్పుడు యామ్ నాట్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ యామ్ అనే రాయాలి.
తర్వాత ఇక్కడ ప్రొనౌన్ ఏముంది ఐ, కాబట్టి యామ్ ఐ అని మాత్రమే రాయాలి. మై హౌస్ ఈజ్ బీయింగ్ వైట్ వాష్, ఈజ్ బీయింగ్ వైట్ వాష్ ఇదంతా వర్బ్, మనకు కావాల్సింది ఈజ్ ఒక్కటే కాబట్టి ఈజ్. తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈజంట్. తర్వాత మై హౌస్ అంటున్నాడు, హౌస్ కు ప్రాణం లేదు సింగులర్ కాబట్టి ఈజంట్ ఇట్ ఇలా రాస్తాం. నెక్స్ట్ వన్ పాస్ మీ ద సాల్ట్. ఇక్కడ చూడండి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ రెండు రకాలు ఉంటాయి, పాజిటివ్ ఇంపరేటివ్, నెగటివ్ ఇంపరేటివ్. ఒక నెగటివ్ ఇంపరేటివ్ రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ ఇలా చెప్పినప్పుడు ఇక్కడ చూడండి డోంట్ తో మొదలైతే మీరు ఏమి కంగారు పడకుండా జస్ట్ ఇలా మాత్రమే రాయాలి. షల్ బి, సారీ లెట్ వచ్చినప్పుడు షల్ బి రాస్తాం. విల్ యూ మాత్రమే రాయాలి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ అన్నప్పుడు విల్ యూ మాత్రమే రాయాలి. ఎక్కడైనా ఇక్కడ నెగటివ్ ఇంపరేటివ్ కనుక ఉంటే విల్ యూ మాత్రమే రాయాలి. తర్వాత పాస్ మీ ద సాల్ట్, ఇది ఒక పాజిటివ్ ఇంపరేటివ్. పాజిటివ్ ఇంపరేటివ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమోషన్ బట్టి లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిక్వెస్ట్ ఇలాంటి వాటిని బట్టి మీరు విల్ యూ, కెన్ యూ, రైట్, వోంట్ యూ, కాంట్ యూ ఇలాంటి పదాలు వాడుకోవచ్చు. పాస్ మీ ద సాల్ట్ అప్పుడు ఏమంటాం, విల్ యూ ఇలా రాస్తాం. హ్యావ్ అనదర్ దోస, ఇంకో దోశ తిని అంటున్నాడు, కాంట్ యూ అని కూడా చెప్పుకోవచ్చు లేదా కెన్ యూ అని కూడా చెప్పుకోవచ్చు. అలానే హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ టీ, విల్ యూ, రైట్. అలానే లెట్స్ గో టు ఏ మూవీ, గుర్తుపెట్టుకోండి లెట్స్ గనక వస్తే ఇక్కడ ఈ వాక్యాలు ఒక్కొక్కటి ఉన్నాయి. లెట్స్ గనక వస్తే లెటర్స్ అని గనక వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా షల్ బి అని మాత్రమే రాయాలి. ఏం రాయాలి, షల్ బి మాత్రమే రాయాలి. లెటర్స్ గో టు ఏ మూవీ అన్నప్పుడు షల్ బి అని మాత్రమే రాయాలి. అలానే సిట్ క్వైట్లీ, ఇదేమిటి ఒక ఆర్డర్ లాగా ఉంది. స్విట్ క్వైట్లీ అంటున్నాడు, సిట్ క్వైట్లీ అంటున్నాడు కాబట్టి ఏమంటాం, విల్ యూ ఇలా రాయొచ్చు లేదా వోంట్ యూ ఇలా కూడా రాయొచ్చు. సో చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది పేజ్ గివెన్ బిలో. మీకు ఏం చేయమన్నా అంటే ఇది ఎగ్జామినేషన్లో ఒకటి రాశాడు, ప్రశాంతి విల్ బి 16 నెక్స్ట్ వీక్ డోంట్ షీ అన్నాడు. విల్ బి 16 అన్నాడు కాబట్టి ఈ వాక్యం తప్పు అంటున్నాడు. ఏం రాయాలి, విల్ ఉన్నప్పుడు దాని నెగిటివ్ ఏంటి, ఓంట్ అవుతుంది. ప్రశాంతి అమ్మాయి కాబట్టి షీ అంటున్నాడు. దెర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోమ్ ఈజ్ ఇట్ అంటున్నాడు. దెర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోమ్ అన్నాడు, ఈజ్ ఇట్ అన్నాడు. ఇక్కడ చూడండి దేర్తో మొదలవుతుంది. ఈ దేర్తో మొదలైనప్పుడు మనం ప్రొనౌన్ ఇక్కడ దేర్ మాత్రమే రాయాలి, అంతేగాని వేరేది రాయకూడదు. తర్వాత కాబట్టి ఇక్కడ దెర్ ఇస్ నో ప్లేస్ ఈజ్ ఇట్ అంటున్నాడు కాబట్టి ఈ వాక్యం తప్పు. ఉండాల్సింది ఏంటి, ఈజ్ నో ప్లేస్ కాబట్టి ఇది కరెక్ట్ అన్నమాట. ఈజ్ దేర్ అంటాం, నో నెగటివ్ వర్డ్ కాబట్టి ఈజ్ దేర్ అవుతుంది. ఐ థింక్ షీ ఈజ్ ఫ్రమ్ ఎఫ్లో డజంట్ షీ అంటున్నాడు, షీ ఈజ్ ఫ్రమ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ డజంట్ ఎందుకు వస్తుంది, ఈజ్ అంటే కదా రావాల్సింది. రెండో వాక్యం ఐ థింక్ షీ ఈజ్ ఫ్రమ్ ఎఫ్లో, ఇది కరెక్ట్, ఇది తప్పు. డోంట్ టాక్ టు హిమ్ డ్యూరింగ్ ద లెసన్, డోంట్ టాక్ టు హిమ్ డ్యూరింగ్ ద లెసన్. డోంట్ యూ, డోంట్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, విల్ యూ మాత్రమే రాయాలి కాబట్టి ఇది కరెక్ట్, ఇది తప్పు. Let us see how things turn out, aren't we? Let us see how things turn out, shall we? What I mentioned, if let us is a statement, the statement begins, then we have to say shall we. So the first one is wrong and second one is correct. Pass me the salt, aren't you? Pass me the salt. ఇది ఒక పాజిటివ్ ఇంపరేటివ్. వచ్చినప్పుడు will you కానీ won't you కానీ రాయాలన్నాను. So the second one is correct. So ఇలా మనం ఇక్కడ కొన్ని ఉన్నాయి. మన ఎనీథింగ్ విల్ హ్యాపెన్ నౌ, విలంట్ ఇట్ అంటున్నాడు. ఎనీథింగ్, సంథింగ్, నథింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇట్ రాయాలి. వన్, రైట్, ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్ వచ్చినప్పుడు ప్రొనౌన్ దే రాయాలి. ఏమేంటవి, నన్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, రైట్, ఎనీ ఆఫ్, సమ్ ఆఫ్ ఇలా వచ్చినప్పుడు దే అనే ప్రొనౌన్ రాయాలి. నథింగ్, ఓకే, సంథింగ్, ఎనీథింగ్ ఇలా వచ్చినప్పుడు ప్రొనౌన్ ఏ రాయాలి, ఇట్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి.
సో ఎనీథింగ్ విల్ హ్యాపెన్ నౌ, విల్ హ్యాపెన్ ఉంది కాబట్టి ఓంట్ అనేది రాస్తాం, ఎనీథింగ్ ఉంది కాబట్టి ఇట్ అవుతుంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆర్ అంట ఉండాలి, తర్వాత ఐ ఉండాలి కాబట్టి ఆర్ అంట, ఇది కరెక్ట్, ఇది రాంగ్. వి మస్ట్ బి అట్ కాలేజ్ అట్ 9 o'clock, మస్ట్ బి కాబట్టి ఇక్కడ మస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, మస్ట్ అంట రావాలి కాబట్టి ఫస్ట్ది రాంగ్ అవుతుంది, సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. ద షో వాజ్ అమేజింగ్ ఇజంట్ ఇట్ అన్నాడు, వాజ్ ఉంది ఇక్కడ కానీ ఇక్కడ ఈజ్ చెప్పాడు, సో ఇట్ ఇస్ రాంగ్. ద షో వాజ్ అమేజింగ్ వాజంట్ ఇట్. నోబడి కేర్స్ హౌ ఐ ఫీల్ డోంట్ దే, చూడండి కేర్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దే రాస్తున్నాం కదా మరి డస్ ఎట్లా రాస్తామని, కాబట్టి డూ మాత్రమే రాయాలి. ఇక్కడ చూడండి నోబడి అనే దానికి ప్లూరల్ ఏమవుతుంది, ఇక్కడ నన్ ఆఫ్, నోబడి ఇలా ఉన్నప్పుడు చూడండి దే అవుతుంది, దే ప్లూరల్ కాబట్టి డూ మాత్రమే రాయాలి, అంతేగాని డస్ రాయకూడదు. కానీ నోబడి నెగటివ్ కదా కాబట్టి ఏమవుతుంది, డూ దే, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ వెరీ ఈజీ టు ఆన్సర్. By having answered this question, you can get, TS students can get 2 marks and AP students 1 mark. So, ఇక రిపోర్టెడ్ స్పీచ్కి వెళ్దాం. సో క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చాలా ఈజీగా ఆన్సర్ చేస్తాం. దీనిలో స్ట్రక్చర్ ఏమిటి అంటే హెల్పింగ్ వర్బ్, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అయితేనేమో నాట్ రాస్తాం, లేకపోతే లేదు. ప్రొనౌన్ వచ్చేసి సబ్జెక్టివ్ కేసులో ఉంటాయి. ఓకే, ఆ ప్రొనౌన్స్ ఏంటి, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, వన్, దేర్ ఇలాంటివి రాస్తాం. ఓకే, అలానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒక ఇంపరేటివ్ పాజిటివ్ ఇంపరేటివ్ ఉంటేనేమో విల్ యూ అని, కెన్ యూ అని, షల్ యూ అని రాస్తాం. అలానే డోంట్తో కనుక మొదలైపోతే ఖచ్చితంగా మనం విల్ యూ అని మాత్రమే రాయాలి. డోంట్ ప్లే ద గేమ్స్, రైట్, విల్ యూ. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్, విల్ యూ. డోంట్ వేస్ట్ యువర్ మనీ, విల్ యూ అని రాస్తాం. అలానే లెటస్ గో టు ఏ మూవీ, లెటస్తో కనుక వస్తేనేమో షల్ వి మాత్రమే రాయాలి. లెటస్ వాచ్ ఎ మూవీ, లెటస్ వాక్ ఆన్ ది పేమెంట్, ఇలాంటివి ఉన్నప్పుడు మనం షల్ వి రాస్తాం. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఓకే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఓకే నెక్స్ట్ వన్ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే వాట్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్? చూడండి, రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ వెన్ యూ టెల్ సంబడి ఎల్స్ వాట్ యు ఆర్ ఎ పర్సన్ సెడ్ బిఫోర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి యొక్క మాటల్ని యథాతథంగా అతని మాటల్లోనే చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అతని మాటల్ని మనం రిపోర్ట్ చేస్తున్నాం. ఓకే, దాని యొక్క అర్థాన్ని మార్చట్లేదు. వీఆర్ నాట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్, బట్ వీఆర్ రిపోర్టింగ్ ఇన్ అవర్ వర్డ్స్. రైట్, దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. టు చేంజ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ there are certain rules which are to be observed, right? So ikkada chudandi, how do you tell others what somebody has told you? It can be said in 2 ways, direct or indirect speech. Direct speech nunchi indirect speech మార్చాలి అంటే ఏం చేయాలి? చూడండి, it is a kind of, ఇక్కడ చూడండి, he said to her. direct speech ఎలా రాస్తామంటే he said to her, I will come. Whose words are these? He. అతను చెప్తున్నాడు ఆమెతో, కాబట్టి అతని యొక్క మాటల్ని ఆమెతో చెప్పిన మాటల్ని యథాతథంగా పెట్టాం. I will come. It is right, this statement is placed in double quotations. చూడండి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అంటూ ఉంటారు, వీటిని డబుల్ కొటేషన్స్ లో పెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ స్పోకెన్ బై హీ కదా. ఇప్పుడు మనం వాటిని రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం చూడండి, హీ టోల్డ్ హర్ దట్ హీ వుడ్ కమ్. హీ టోల్డ్ హర్ దట్ హీ వుడ్ కమ్, కాబట్టి టోల్డ్ హర్ దట్ హీ వుడ్ కమ్. కాబట్టి మనం దాని యొక్క అర్థాన్ని మార్చకుండా అలా రాస్తున్నాం. ఇలా మార్చకుండా రాసినప్పుడు ఏమేమి చేంజెస్ వచ్చినాయో మనం గమనించాలి. ఇక్కడ చూడండి, సెడ్ టు అనే దాన్ని ఎలా మార్చుకున్నాం, టోల్డ్ గా మార్చుకున్నాం. ఇక్కడ ఒక కంజంక్షన్ ప్లేస్ చేసాం, దట్. ఇక్కడ కామా కొటేషన్స్ అవన్నీ తీసేసాం. ఐ అనే దాన్ని హీగా మార్చాం, విల్ కమ్ అనే దాన్ని వుడ్ కమ్ గా మార్చాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక కంజంక్షన్ యాడ్ చేసాం. అలానే ప్రొనౌన్ ఐ అనేది హీగా మారింది, విల్ కమ్ అనేది వుడ్ కమ్ పాస్ట్ ఫామ్ లోకి మారింది. ఎలా, ఎందుకు అనేది చూద్దాం. చూడండి, జూలీ టోల్డ్ జేమ్స్ దట్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. దీంట్లో ఈ జూలీ టోల్డ్ అనేదేమో రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. సాధారణంగా 2 భాగాలు ఉంటాయి. చూడండి, కొటేషన్స్ బయట ఉన్నదాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాం. కొటేషన్స్ లోపల విత్ ఇన్ కొటేషన్స్ ద పార్ట్ ఈస్ కాల్డ్ రిపోర్టెడ్ పార్ట్. ఓకే, చూడండి, ఇక్కడ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్, దిస్ ఈస్ కాల్డ్ రిపోర్టెడ్ పార్ట్.
ఇక్కడ కలుపుతున్నది ఏంటి? దట్. దిస్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. సో ఏ స్టేట్మెంట్ ఇన్ స్పీచ్ విల్ హ్యావ్ టూ పార్ట్స్, దట్ ఈస్ రిపోర్టింగ్ పార్ట్ and reported part. These two parts are connected by the conjunctions like that. కొన్ని సందర్భాలు if అలా కూడా ఉంటాయి, చూద్దాం. ఇక్కడ చూడండి, if it is says, ఇక్కడ ఉన్నటువంటి verb చూడండి, మనం ఇక్కడ verb గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటిది? Verb. If it says in direct speech, then it would be says that in indirect speech. ఇక్కడ Julie says I am an actress. Julie says I am an actress. మనం ఏం చెప్తున్నాం? Julie says that she is an actress. కాబట్టి says that అని చెప్తున్నాం. అలా కాకుండా says to ఉందనుకోండి, tells అవుతుంది. ఓకే, కాబట్టి Julie says to John I am an actress. ఇక్కడ ఏం చెప్పాం? Julie tells John that she is an actress అంటున్నాం. తర్వాత ఒకవేళ సెడ్ ఉందనుకోండి, సెడ్ దట్ అవుతుంది. జూలీ సెడ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్. జూలీ సెడ్ దట్ షీ వాజ్ అన్ యాక్ట్రెస్. అలానే సెడ్ టు ఉందనుకోండి, సెడ్ ఆర్ సెడ్ టు ఉందనుకోండి, అవి రైట్ టోల్డ్ గాను, రిక్వెస్టెడ్ గాను, ఆర్డర్డ్ గాను, సజెస్టెడ్ గాను, ఎంక్వైర్డ్ గాను, ఆస్క్డ్ గాను ఇలా మారుతూ ఉంటాయి. రీతా సెడ్ టు ద వాచ్మన్ ఐదర్ గో ఆర్ వెయిట్. రీతా ఆస్క్డ్, సెడ్ టు ఏమైంది ఇక్కడ? ఆస్క్డ్ గా మారింది. ఐదర్ టు గో ఆర్ వెయిట్, ఐదర్ టు గో ఆర్ వెయిట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి. ఇవన్నీ మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, వెన్ రిపోర్టెడ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ హ్యావ్ టు చేంజ్ ప్రొనౌన్స్, టెన్స్. ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అండ్ టైం, ఈ మూడింటిని మార్చాలి. ముందుగా ప్రొనౌన్స్ ఎలా మారుదాం? మనకు తెలుసు కదా, పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఏంటి అంటే, ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఏంటి అంటే ఐ, వి, మీ, మై, మైన్, మై సెల్ఫ్. అలానే వి ఉంది కదా, అస్, అవర్, అవర్స్, అవర్ సెల్స్ ఇలా ఉంటాయి. వీటిని రైట్ యాజ్ పర్ ద స్పీకర్, యాజ్ పర్ ద స్పీకర్. సెకండ్ పర్సన్ యూ, యూ, యువర్, యువర్స్ అండ్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇవి యాజ్ పర్ ద లిజనర్. థర్డ్ పర్సన్ చూడండి, హీ, షీ, ఇట్, దే ఉంటాయి. వీటికి సంబంధించిన మిగిలిన కేసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నో చేంజ్ అంటే ఇవన్నీ కూడా రిపోర్టెడ్ పార్ట్లు. అవి కొటేషన్స్ లోపల ఉంటాయి చూసారా, ఆ ప్రొనౌన్స్ అన్నమాట. ఐ కానీ, వి కానీ, మీ కానీ, మై కానీ, మైండ్, మై సెల్ఫ్, అస్, అవర్, అవర్స్, అవర్ సెల్స్ ఇలా ఉంటేనేమో స్పీకర్ని అనుసరించి, యు అని ఉంటేనేమో లేదా యు, యువర్స్, యువర్ సెల్ఫ్ ఇలా ఉంటేనేమో లిజనర్ని అనుసరించి, అలానే థర్డ్ పర్సన్ ఉంటేనేమో ఎలాంటి చేంజ్ ఉండకుండా ప్రొనౌన్స్ ఉంటాయి. ఆ తర్వాత టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూడండి, ఇక్కడ సెడ్ ఉన్నప్పుడు మారుతుంది. సెడ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడే వర్బ్ యొక్క టెన్స్ నందు మార్పు వస్తుంది. కిరణ్ సెడ్ ఐఎమ్ యాంగ్రీ. అప్పుడు దాన్ని ఎలా మార్చాడు? కిరణ్ సెడ్ దాట్ హి వాజ్ యాంగ్రీ. ఇక్కడ ఐ అనేది చూడండి, ఈ ఐ అనేది హీగా మారిపోయింది. ఎందుకని? ఫస్ట్ పర్సన్ కాబట్టి ఎవరిని అనుసరించి మారాలి? కిరణ్. కిరణ్ ఉన్నాడు కాబట్టి హీ అవుతుంది. ఇక్కడ కంజంక్షన్ ఏం ప్లేస్ చేసామంటే దట్. అసర్టివ్ సెంటెన్స్ అంటూ ఉంటారు. అసర్టివ్ కానీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కానీ ఉన్నప్పుడు కంజంక్షన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, అసర్టివ్ అండ్ ఎక్స్క్లమేటరీ ఈ రెండు ఉన్నప్పుడు కంజంక్షన్ దట్ అవుతుంది. ఓకే, అలానే ఇంపరేటివ్ ఉన్నప్పుడు
కంజంక్షన్ ఏమి ఉండదు కానీ ఒక ప్రిపోజిషన్ పెడతాం, దట్ ఈస్ టు అవుతుంది. ఆ తర్వాత ఇంట్రాగేటివ్ క్వశ్చన్ వర్డ్స్. ఇంట్రాగేటివ్ ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ వర్డ్ ఉంటే క్వశ్చన్ వర్డ్ ఇట్ సెల్ఫ్. ఒకవేళ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ రాస్తూ ఉంటాం. ఓకే, క్వశ్చన్ వర్డ్ అనమాట. క్యూడబ్ల్యూ అంటే క్వశ్చన్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇదొక అసెర్టివ్ సెంటెన్స్. ఐఎమ్ యాంగ్రీ అనేది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఏం చేసాం, దట్ అనే కంజంక్షన్ యూజ్ చేసాం. తర్వాత ప్రొనౌన్ ఐ అనే దాన్ని కిరణ్ స్పీకర్ కాబట్టి హీ అని మార్చుకున్నాం. ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్ లోకి మారుతుంది కాబట్టి హీ వాజ్ అని రాసాం. అలానే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యామ్ సెర్చింగ్ అని ఉంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ వాజ్ సెర్చింగ్ అవుతుంది. అలానే సింపుల్ పాస్ట్ టెన్స్ వాచ్డ్ అని ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ వాచ్డ్గా మారుతుంది. అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అగైన్ హ్యాడ్ లివ్డ్ అవుతుంది. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఫినిష్డ్ అని ఉంటే అది మారదు, హ్యాడ్ ఫినిష్డ్ గానే ఉంటుంది. అలానే పాస్ట్ ప్రోగ్రెసివ్ వాజ్ ప్లేయింగ్ అని ఉంటే ఇదిగో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అవుతుంది. అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని ఉంటే కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అవుతుంది. అలానే పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ హ్యాడ్ బీన్ రైటింగ్ అని ఉంటే కూడా మారదు, హ్యాడ్ బీన్ రైటింగ్ అనే ఉంటుంది. అలానే ఫ్యూచర్ సింపుల్ విల్ షట్ అని ఉంటే చూడండి కండిషనల్లో వుడ్ షట్ అవుతుంది. అలానే వుడ్ షట్ లేదా వుడ్ బై అలా ఉంటే అలానే ఉంటుంది వుడ్ బై. కాబట్టి ఇక్కడ వర్బ్ టెన్సెస్ ఎలా మారుతాయంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ గాను, ప్రజెంట్ కంటిన్యూస్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ పాస్ట్ ప్రోగ్రెసివ్ గాను, సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గాను, పాస్ట్ పర్ఫెక్ట్ నో చేంజ్ రైట్, పాస్ట్ ప్రోగ్రెసివ్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ గాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ గాను, పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ వితౌట్ చేంజ్. అలానే సింపుల్ ఫ్యూచర్లో విల్ షట్ షల్ విల్ కెన్ ఇలాంటివి ఉంటే వుడ్ షుడ్ కుడ్ ఇలా మారుతూ ఉంటాయి. ఇలా మనం పాస్ట్ టెన్స్ లోకి మార్చుతూ ఉంటాం. ఎప్పుడు ఇక్కడ కండిషన్ అప్లైస్. ఏమిటి ఆ కండిషన్ అంటే సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్లో రైట్, రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ ఉన్నప్పుడు, రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ ఉన్నప్పుడు, రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ ఉంటేనే ఇక్కడ టెన్స్లో మార్పు ఉంటుంది, వర్బ్ యొక్క టెన్స్లో మార్పు ఉంటుంది. ఏ వర్బ్ అది? ఇదిగో రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్. యామ్ సెర్చింగ్ అని చూసారు ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ కాబట్టి దానిలో ఉన్నటువంటి వర్బ్లో చేంజెస్ వస్తాయి. ఎలా వచ్చినాయి ఇక్కడ చూడండి, హీ వాజ్ యాంగ్రీ. ఇక్కడ అన్ని అసెర్టివ్ సెంటెన్స్ రాసాం కాబట్టి అన్నిట్లోనూ దట్ అనే పెడుతూ ఉన్నాం, కంజంక్షన్ దట్ అనే పెడుతూ ఉన్నాం రైట్. ఇది వర్బ్ యొక్క టెన్స్ నందు వచ్చేటువంటి మార్పులు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కెన్ మోడల్ వర్బ్స్ అంటున్నాడు. కెన్ స్విమ్ ఏమైంది, కుడ్ స్విమ్ గా మారింది. మే కమ్ ఇన్ మైట్ కమ్. మస్ట్ అప్లై హ్యాడ్ టు అప్లై, గుర్తుపెట్టుకోండి. చూడండి, దే విల్ కాల్ కాస్త వుడ్ కాల్ అయిపోయింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, జో ఆస్క్డ్ మే ఐ కమ్ ఇన్ ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది. ఇక్కడ మే అనే హెల్పింగ్ వర్బ్ తో ప్రారంభం అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇఫ్ అనేది కంజంక్షన్ పెట్టాం, ఇఫ్ అనే కంజంక్షన్ పెట్టాం అనమాట రైట్. ఇంకా వెళ్దాం, ముందుకు వెళ్దాం. టైమ్ ఎక్స్ప్రెషన్స్, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ప్లేస్ అంటూ ఉంటారు. చూడండి, టుడే అని ఉంటే దట్ డేగా మారుతుంది, నవ్ అని ఉంటే దెన్ గా మారుతుంది, ఎస్టర్డే అని ఉంటే ది ప్రీవియస్ డేగా మారుతుంది రైట్. అగో అని ఉంటే బిఫోర్గా మారుతుంది, లాస్ట్ వీక్ అని ఉంటే ద వీక్ బిఫోర్గా మారుతుంది, నెక్స్ట్ ఇయర్ అంటే ద ఫాలోయింగ్ ఇయర్గా మారుతుంది, టుమారో అని ఉంటే నెక్స్ట్ డేగా మారుతుంది. ఓకే, ఇలా మనం టైం ఎక్స్ప్రెషన్స్ టుడే, నౌ, ఎస్టర్డే, అగో, లాస్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, టుమారో ఇలాంటివి ఏమవుతుంది, టుడే, దట్ డే, నవ్ అనేది దెన్, ఎస్టర్డే, ద ప్రీవియస్ డే, అగో, బిఫోర్, లాస్ట్ వీక్, ద వీక్ బిఫోర్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ ఇయర్, టుమారో, ది నెక్స్ట్ డే రైట్. ఇలా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అసెర్టివ్ సెంటెన్స్ ఎలా మార్చాలో చూద్దాం. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, స్టేట్మెంట్ ఐఎమ్ ఏ టీచర్, యు ఆర్ ఏ స్టూడెంట్, సో దీస్ ఆర్ కాల్డ్ అసెర్టివ్ సెంటెన్సెస్. దీనిలో రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, యు ఆర్ నాట్ ఏ టీచర్, కాబట్టి ఇలాంటి వాటిని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. వాటిని ఎలా మార్చాలి, ముందు మార్చాల్సింది ఏంటంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఒక కంజంక్షన్ యాడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ప్రొనౌన్స్ లో చేంజ్ వస్తుంది. ఇక్కడ సెడ్ అనేటువంటి వర్బ్ కనుక ఉంటే
చూడండి సెడ్ కనుక ఉంటే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ నందు కూడా మార్పు వస్తుంది. ఆల్రెడీ టెన్స్ అక్కడ చెప్పాను. సో ఇక్కడ చూడండి, సీత సెడ్ ఐఎమ్ ఏ గుడ్ సింగర్. సీత సెడ్ ఐఎమ్ ఏ గుడ్ సింగర్. ఇప్పుడు సీత అనేమో చెప్తుంది, సీత అమ్మాయి కాబట్టి ఇక్కడ మార్చాల్సింది ఏంటి మనం అంటే చూడండి ఐ యామ్, ఈ రెండింటిని మార్చాలి. తర్వాత వీటితో పాటుగా ఒక కంజంక్షన్ కూడా యాడ్ చేయాలి. కాబట్టి సీతా సెడ్ మార్చింది చూడండి, దట్ కంజంక్షన్ యాడ్ చేసాం. ఎందుకంటే అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి అసెప్టివ్ సెంటెన్స్ లో దట్ అనే కంజంక్షన్ ఉంటుంది. యామ్ సీతను అనుసరించి మారుతుంది కాబట్టి షీ అని పెట్టుకున్నాం. యామ్ సెడ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి యామ్ పాస్ట్ ఫామ్ ఏమవుతుంది, వాజ్ అవుతుంది. సో సీతా సెడ్ దట్ షీ వాజ్ ఏ గుడ్ సింగర్. ఇక్కడ మనం ఏం చేసాం అంటే ఇక్కడ కామాన్ తీసేసాం, తర్వాత కొటేషన్స్ తీసేసాం, దట్ అనే కంజంక్షన్ యాడ్ చేసాం, ఐ ప్రొనౌన్ షీగా మార్చాం, యామ్ వాజ్గా మార్చాం. రైట్. ఇంకోటి చూడండి, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ మెర్క్యూరీ ఈజ్ ఎ లిక్విడ్ మెటల్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెడ్ ఉన్నప్పటికీ ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ యూనివర్సల్ స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్ అయినా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ అయినా వాటి యొక్క టెన్స్ నందు మార్పు ఉండదు. యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి అంటే ట్రూత్స్ ఏముంటాయి, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ద మూన్ అపియర్స్ ఎట్ నైట్. ఓకే, అలానే ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ఏ లిక్విడ్ మెటల్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ సెడ్ ఉన్నా అక్కడ ఈజ్ ఉంటే మారదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఏంటవి యూనివర్సల్ ట్రూత్స్, తర్వాత సైంటిఫిక్ స్టేట్మెంట్స్. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అని ఉన్నా రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ నందు మార్పు ఉండదు. అందుకే ఇక్కడ చూడండి, ద టీచర్ టోల్డ్, సెడ్ టు కాస్త ఏమైంది టోల్డ్ అండ్ తర్వాత కంజంక్షన్ ఏం పెట్టాం, దట్ పెట్టాం. మెర్క్యూరీ ఈజ్ ఎ లిక్విడ్ మెటల్, అంతేగాని వాజ్ మార్చలే. ఇందాక యామ్ అని ఉంటే వాజ్ మార్చుకున్నాం, ఎందుకని ఇది ఒక స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ అలా కాదు, ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్, ఎప్పటికీ అలానే ఉంటుంది. కాబట్టి వాటిని మనం మార్చాం. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దట్ మెర్క్యూరీ ఈజ్ ఏ లిక్విడ్ మెటల్, ఇలా చెప్తూ ఉంటాం. ఇక ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూడండి, క్వశ్చన్తో మొదలవుతూ ఉంటాయి, లేదా కొన్ని ఏమో హెల్పింగ్ వర్బ్తో కూడా మొదలవుతూ ఉంటాయి. రైట్. ఇక్కడ వెన్, వాట్, హౌ ఇలా మొదలవుతూ ఉంటాయి. వీటినేమో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు, వీటినేమో కంప్లీట్ ఆన్సర్ కావాలి. ఆర్ యూ ప్లేయింగ్, వాజ్ షీ వాషింగ్, విల్ యూ కమ్ టుమారో, ఇవన్నీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. వన్ ఈజ్ యువర్ ఎగ్జామ్, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్, హౌ ఈజ్ యువర్ ఫాదర్, ఇవన్నీ కూడా ఫుల్ ఆన్సర్ కావాల్సినటువంటి క్వశ్చన్స్. వీటిని ఎలా మార్చాలి చూడండి. ఇలాంటివి వచ్చినప్పుడు వెన్, వాట్, హౌ అని వచ్చినప్పుడు వాటితోనే వాక్యం మొదలవుతుంది, ఇంకా వేరే కంజంక్షన్ అవసరం లేదు. అలా కాకుండా ఆర్, వాజ్, విల్, డూ, హ్యావ్, హ్యాస్ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆర్ చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ యాజ్ ఫాలోస్. Questions can be reported in the same way as statements. When a yes or no question is reported, the reported cause is introduced by if or whether. కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కంజంక్షన్ ఇఫ్ లేదా వెదర్ రాయాలి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్స్ లో ఇవే. ఇక్కడ కంజంక్షన్ అంటే వెన్ అవుతుంది, ఇక్కడ వాట్ అవుతుంది, ఇక్కడ హౌ గానే ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి, ద గర్ల్ ఆస్క్డ్ హిమ్ కెన్ యూ డాన్స్ విత్ మీ. ద గర్ల్ ఆస్క్డ్ హిమ్ కెన్ యూ డాన్స్ విత్ మీ. ఇక్కడ కెన్ యూ డాన్స్ విత్ మీ అంటున్నాడు. యూ అంటే సెకండ్ పర్సన్ కాబట్టి మీ అంటే ఫస్ట్ పర్సన్. ఇక్కడ 3 ఉన్నాయి, కెన్ మారుతుంది, ఓకే, యూ మారుతుంది, తర్వాత మీ కూడా మారుతుంది. ఇక్కడ డాన్స్ ఎందుకు మారదు అంటే కెన్ డాన్స్ అనేది వర్బ్, కాబట్టి కెన్ అనే హెల్పింగ్ వర్బ్ మారిస్తే చాలు, డాన్స్ మార్చిన అవసరం లే. సో ద గర్ల్ ఆస్క్డ్ హిమ్, ఇక్కడ చూడండి కంజంక్షన్ ఇఫ్ అని ఉంది, ఏమవుతుంది ఇక్కడ ఇఫ్ అని ఉంది. తర్వాత యూ అంటున్నారు, యూ అంటే ఎవరు, హిమ్, కాబట్టి ఏం చేసాం, ఇదో చూడండి హీగా మారింది, హిమ్ కాస్త హీ అయింది ఇక్కడ. ఎందుకంటే సెకండ్ పర్సన్ కాబట్టి లిజనర్ అనుసరించి మారాలి. కెన్ డాన్స్ ఇది ఎలా మారింది, ఇదో ఇక్కడ కుడ్ డాన్స్ గా మారింది. ఆ తర్వాత విత్ మీ అన్నారు, మీ అంటే ఎవరు, అమ్మాయి కాబట్టి విత్ హర్ ఇలా మారింది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ ఆర్ యూ ఆల్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్. ఇక్కడ చూడండి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తో ఉంది, యూ అంటే ఎవరు ఇక్కడ స్టూడెంట్స్ అనమాట, గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్. చూడండి ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్, ఇక్కడ కంజంక్షన్ ఏం పెట్టాం, వెదర్ పెట్టాం. యూ అంటే ఎవరు స్టూడెంట్స్ కాబట్టి ఏమవుతుంది, దే అవుతుంది. ఆర్ గోయింగ్ అంటున్నాడు, అది కాస్త ఏమవుతుంది, ఇదిగో వర్ గోయింగ్ అంటున్నాడు. ఆర్ ఆల్ గోయింగ్ అంటే వర్ ఆల్ గోయింగ్ అనే పిక్నిక్ వెళ్తున్నారా అంటున్నాడు. కాబట్టి ఇలా మనం ఇలా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు అంటే హెల్పింగ్ వర్బ్ తో ప్రారంభమైనప్పుడు ఇఫ్ లేదా వెదర్ పెట్టాలి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటప్పటికి ఫుల్ స్టాప్ ఉండాలి. ప్రతి స్టేట్మెంట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో
ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హూతో మొదలవుతున్నాయి, వాట్తో మొదలవుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇదిగో వేర్ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఐ ఆస్క్డ్ హిమ్ హూ ఈస్ ద డాక్టర్, రైట్? సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ ఆస్క్డ్ హిమ్ హూ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ముందు సబ్జెక్ట్ రాసుకొని ఆ తర్వాత వర్బ్ రాయాలి. క్వశ్చన్ వర్డ్ని వదిలేసి సబ్జెక్ట్ని రాసుకొని ఆ తర్వాత వర్బ్ రాయాలి. కాబట్టి ఐ ఆస్క్డ్ హిమ్ హూ ద డాక్టర్, ఈజ్ కాస్త ఏమైపోయింది, వాజ్గా మారింది, రైట్? అలానే హీ ఆస్క్డ్ మీ వాట్ ఈస్ యువర్ ఫేవరైట్ ఫుడ్. సో వాట్ గానే ఉంది. హీ ఆస్క్డ్ మీ వాట్ యువర్ ఫేవరైట్, మీ నన్ను అడుగుతున్నాడు కాబట్టి యువర్ అంటే ఏమవుతుంది, అప్పుడు మై ఫేవరైట్ అవుతుంది. ఫుడ్ ఈజ్ కాస్త ఏమైంది, వాజ్ అయిపోయింది. కాబట్టి హీ ఆస్క్డ్ మీ వాట్ మై ఫేవరెట్ ఫుడ్ వాజ్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఏమంటాడంటే డూ, డస్, డిడ్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం డూ లేదా డస్ ఉన్నప్పుడు ఆ తర్వాత వర్బ్ యొక్క ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రాస్తావు, అవిని మన వీటిలోకి మారిపోతాయి. ఓకే, ఒకవేళ డు నాట్, డస్ నాట్ ఉందనుకోండి, అప్పుడు వాజ్ నాట్గా లేకపోతే వర్ నాట్గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు సెడ్ ఉండాలి అక్కడ. ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్ హీ ఆస్క్డ్ మీ వేర్ డస్ యువర్ సిస్టర్ లివ్. ఇక్కడ చూడండి డస్ లివ్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి హీ ఆస్క్డ్ మీ వేర్ యువర్ సిస్టర్ కాస్త ఏమైంది, మై సిస్టర్ డస్ లివ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ నేను డస్ లివ్ అన్నాను, అది ఎప్పుడు ఎలా మారింది, V2గా మారింది. ఇక్కడ లివ్డ్ అయిపోయింది, ఏమైపోయింది, లివ్డ్ అయిపోయింది. అలానే ఇక్కడ చూడండి హీ ఆస్క్డ్ మీ డూ యూ నో ఫ్రెంచ్. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ డూ నో అన్నాడు. డూ నో కాస్త ఏమైపోయింది, న్యూగా మారిపోయింది. యూ అంటే ఎవరు, మీ, కాబట్టి ఐ అయింది. సో డూ యూ నో ఫ్రెంచ్ అన్నాడు. ఇఫ్ ఐ న్యూ ఫ్రెంచ్, కాబట్టి ఇలా డూ, డస్ ఉన్నప్పుడు V2గా మారుతూ ఉంటాయి. ఇది నెక్స్ట్ వన్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్ చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ మనం సహజంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్తో ప్రారంభం అవుతుంది. ఇవి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. కమ్ విత్ మీ, డోంట్ గో దేర్ ఇలా ఉన్నప్పుడు సింపుల్, దానికి ముందు టు పెడితే చాలు. మీరు డోంట్ అని ఉందనుకోండి నాట్ టు అని రాయండి, అలా రైట్. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ప్లీజ్ కమ్ విత్ మీ అన్నాడు. హీ రిక్వెస్టెడ్ మీ కమ్ విత్ మీ. ఎవరిని అడుగుతాడు, ఇక్కడ చెప్పట్ల, లిజనర్ని చెప్పనప్పుడు సహజంగా మనం అనుకోవాలి, రైట్? మీ అనో అజ్ అనో అనుకోవాలి. కాబట్టి హీ రిక్వెస్టెడ్ మీ టు గో విత్ హిమ్. కమ్ అనేది ఎలా మారుతుంది, గోగా మారుతుంది. ఇక్కడ మీ అంటే ఎవరు, హీ, కాబట్టి హిమ్ అని రాసి. ద టీచర్ సెడ్ యు మే గో నౌ. ద టీచర్ పర్మిటెడ్ మీ టు గో దెన్. నవ్ కాస్త ఏమైంది, దెన్ అయిపోయింది. ఇక్కడ మే అంటున్నాడు కాబట్టి పర్మిటెడ్ చెప్పాడు, చెప్పినప్పుడు పర్మిటెడ్ మీ టు గో. చూడండి గో అనేది ఉంది కాబట్టి టు గో అన్నాడు. అలానే షీ సెడ్ ఐ షల్ టేక్ యూ టు ద పార్క్. షీ ఆఫర్డ్, పార్క్కి తీసుకువెళ్తా ఉంటుంది కాబట్టి ఆఫర్, కాబట్టి ఏం చేసాం, ఈ సెడ్ బదులుగా ఆఫర్డ్ పెట్టాం. ఇక్కడ చూడండి అలాగనే సెడ్ బదులుగా పర్మిటెడ్ పెట్టాం, ఇక్కడ సెడ్ బదులుగా రిక్వెస్టెడ్ పెట్టాం. సో షీ ఆఫర్డ్ టు టేక్ మీ టు ద పార్క్. ఇదిగో టేక్ మీ టు ద పార్క్. ఇక్కడ చూడండి టేక్ మీ, యూ కాస్త మీ అయింది, టు ద పార్క్. క్లోజ్ ద విండో ప్లీజ్ అన్నాడు కాబట్టి రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద విండో. టు క్లోజ్ ద విండో. ద పోలీస్మన్ సెడ్ హ్యాండ్స్ అప్. ద పోలీస్మన్ ఆర్డర్ ద పర్సన్ టు పుట్ అప్ హిస్ హ్యాండ్స్. హ్యాండ్స్ అప్ అంటే ఏంటి, టు పుట్ అప్ హిస్ హ్యాండ్స్ అంటున్నాడు. లాస్ట్ ఎక్స్క్లమేటరీ లెట్ తో ఉంటున్నాడు. చూడండి లెట్ యాజ్ ఎ సజెషన్. లెట్ అస్ బై ఎ న్యూ కార్ అంటున్నాడు. ఇలా వచ్చినప్పుడు లెట్ అనే దాన్ని సజెషన్స్ గాను, రిక్వెస్ట్ గాను, ఆర్డర్ గాను చెప్తూ ఉంటాం. కేశవ్ సెడ్ టు కోమలి లెట్ అస్ బై ఎ న్యూ కార్. కేశవ్ సజెస్టెడ్ టు కోమలి. చూడండి సజెస్టెడ్ అని వచ్చింది, లేదా ప్రపోజ్డ్, లేదా ఇలా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దట్ పెట్టి ఒక క్లాజ్ రాయాలి. లెటర్స్ లోంచి ఈ కోమలి ఇలాంతా ఇద్దరికి సంబంధించింది, కేశవ్ కోమలికి సంబంధించింది కాబట్టి దే చెప్పాడు. బై ముందు షుడ్ పెట్టుకున్నాం, షుడ్ బై ఎ న్యూ కార్. లెటర్స్ సెలబ్రేట్ దివాలి అంటున్నాడు. రష్మి ప్రపోజ్ టు మీ దట్ వీ షుడ్ సెలబ్రేట్ దివాలి. వీ షుడ్ సెలబ్రేట్ దివాలి. అలానే రిక్వెస్ట్ అన్నాడు. సిమ్రాన్ సెడ్ టు ది కోఆర్డినేటర్ లెట్ మీ గో హోమ్. ఇక్కడ సెడ్ టు అనే దాన్ని రిక్వెస్టెడ్ గా పెట్టింది. సిమ్రాన్ రిక్వెస్టెడ్ ది కోఆర్డినేటర్ టు లెట్ హర్ గో హోమ్. అలానే ద బాయ్స్ సెడ్ టు ద గేట్ కీపర్ లెట్ us ఎంటర్ ద ఎగ్జామ్ హాల్. ద బాయ్స్ రిక్వెస్టెడ్ ద గేట్ కీపర్ టు లెట్ దెమ్ ఎంటర్ ది ఎగ్జామినేషన్ హాల్. తర్వాత లెట్ అనే దాన్ని యాజ్ అన్ ఆర్డర్, ఒక ఆర్డర్ గా చెప్తున్నాడు. ద మేనేజర్ సెడ్ టు ద వాచ్మన్. సెడ్ టు మళ్ళీ అవుతుంది, ఆర్డర్ అవుతుంది. ద మేనేజర్ ఆర్డర్ ద వాచ్మన్ లెట్ ద కస్టమర్స్ ఇన్. టు లెట్ ది కస్టమర్స్ ఇన్. ఇలా లెట్ వచ్చినప్పుడు సజెషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడ్వైజ్ అని రాస్తాం అనుకోండి, ఇలా క్లాజ్ రాయని అవసరం, సింపుల్ గా
టు బై ఎ న్యూ కార్ అంటే చాలు. సజెషన్ వస్తేనేమో క్లాస్ కావాలి, అడ్వైజ్ వస్తే మనం ఫ్రేజ్ రాస్తే చాలు, టు ప్లస్ వర్బ్ రాస్తే చాలు. ఇక ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏమిటి? ఒక ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని చెప్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు సెట్ బదులుగా చూడండి, ఎక్స్క్లైమ్ విత్ సర్ప్రైజ్, ఎక్స్క్లైమ్ విత్ జాయ్, క్రై అవుట్, ఎక్స్క్లైమ్ విత్ సారో అంటున్నాడు. ఇక్కడ చూడండి, లిండా సెట్ హుర్రా ఐ హ్యావ్ వన్ ద లాటరీ. హుర్రా ఐ హ్యావ్ వన్ ద లాటరీ అన్నాడు. హుర్రా అనేది సంతోషం చెప్తుండ, కాబట్టి ఏం చెప్తాం? లిండా ఎక్స్క్లైమ్డ్ విత్ ఎక్సైట్మెంట్ దట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఇది కంజంక్షన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత కంప్లీట్ స్టేట్మెంట్ రాయాలి. రాసేటప్పుడు చూడండి, ఐ అంటే ఎవరు? లిండా, కాబట్టి షీ రాసాం. హ్యావ్ వన్ అన్నాడు, హ్యావ్ వన్ ఏమవుతుంది? హ్యాడ్ వన్ అవుతుంది. ది లాటరీగానే ఉంది. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉండాలి, ఏ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే హుర్రా అనేది సంతోషం చెప్తూ ఉంటాం, ఎలాస్ అనేది బాధతో చెప్తూ ఉంటాం. రైట్, ఇలాంటివి వచ్చినప్పుడు చూడండి, వావ్, రైట్, ఇలాంటివి చెప్తూ ఉంటాం. బ్రావో అన్నప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. రైట్, ఇలాంటి పదాలకి అవి ఏమంటారు? ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే పదాలు. సో బంటి సెడ్ మై కైట్ ఈస్ హై అప్ ఇన్ ద ఎయిర్. బంటి ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, అంటున్నాడు. కాబట్టి ఏం చేసి ఆ ప్లేస్ లో ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, దట్ కంజంక్షన్ మై కైట్ అన్నాడు. మై కైట్ అంటే ఎవరిది? హిస్ కైట్. ఈజ్ అన్నాడు. ఎక్స్క్లైమ్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఏం చెప్తాం? వాజ్ అన్నా, హై అప్ ఇన్ ద ఎయిర్, హై అప్ ఇన్ ద ఎయిర్. ఇలా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ని మారుస్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, టెక్స్టువల్ ఎగ్జాంపుల్స్. చూడండి, ఇక్కడ ద ట్రావెలర్ సెడ్ టు మీ కెన్ యూ టెల్ మీ ద వే టు ది రైల్వే స్టేషన్. ఇక్కడ సెడ్ టు మీ అవుతుంది, ది ట్రావెలర్ ఇంక్వైర్డ్ అనొచ్చు. ఓకే, ఆస్క్డ్ అనొచ్చు. మీకు రాకపోతే సింపుల్ గా ఆస్క్డ్ మీ. ఇఫ్ పెట్టుకోండి, కెన్ యూ అన్నాడు. యూ అంటే ఎవరు? మీ, కాబట్టి ఐ అవుతుంది. అప్పుడు కెన్ టెల్ అన్నాడు, అదేమవుతుంది? కుడ్ టెల్ హిమ్. మీ అంటే ఎవరు? ఇదిగో ట్రావెలర్, కాబట్టి టెల్ హిమ్. ట్రావెలర్ డబల్ ఎల్ ఉండాలి ఇక్కడ. సో ఇఫ్ ఐ కుడ్ టెల్ హిమ్ ద వే టు ది రైల్వే స్టేషన్, ఫుల్ స్టాప్. అలానే రాము సెడ్ టు రేవంత్ ప్లీజ్ డోంట్ గో దేర్. ఇదొక రిక్వెస్ట్, అడ్వైజ్ అనుకోవచ్చు. కాబట్టి రాము అడ్వైజ్డ్ రేవంత్. ఓకే, అడ్వైజ్డ్ ఆర్ రిక్వెస్ట్ అని కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఈ ప్లేస్ తీసేస్తాం. ఇక్కడ డు నాట్ ఉంది కదా, దీని బదులుగా నాట్ టు పెడతాం. నాట్ టు గో దేర్, దట్స్ ఆల్. ఇక్కడ ఐ హ్యావ్ యాక్టెడ్ ఫూలిష్లీ అంటున్నాడు. హీ సెడ్. హీ ఇదొక నేను తెలివి తక్కువ వ్యవహరించిన అన్నాడు, బాధ అన్నాడు. కాబట్టి సెడ్ ప్లేస్ లో హీ రిగ్రెటెడ్. ఓకే, దట్ హీ, ఐ కాస్త ఏమవుతుంది? హీ అవుతుంది. హ్యావ్ యాక్టెడ్ అన్నాడు, అది కాస్త హ్యాడ్ యాక్టెడ్ ఫూలిష్లీ అవుతుంది. యాక్టెడ్ ఫూలిష్లీ అవుతుంది. ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్, వుడ్ యూ లైక్ టు సీ ఇట్, ఆస్క్డ్ మై సిస్టర్. ఇక్కడ ఏం చేస్తాం? మై సిస్టర్, ఓకే, ఆస్క్డ్ మీ, మై సిస్టర్ టోల్డ్ మీ. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి చూడండి. ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్, వుడ్ యూ లైక్ టు సీ ఇట్. రెండు ఉన్నాయి, ఒకటేమో మామూలుగా అసెర్టివ్ సెంటెన్స్, ఒకటేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ రెండింటిని ఎలా రాయాలి? ముందు మై సిస్టర్ టోల్డ్ మీ దట్, ఇక్కడ కంజంక్షన్ పెట్టుకోండి, దట్ అని పెట్టేసి ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏం చెప్తాం? షీ హ్యాడ్ జస్ట్ రిసీవ్డ్ హర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే షీ ఆల్సో ఆస్క్డ్ మీ ఇలా రాయాలి. రాస్తూ ఇక్కడ వుడ్తో మొదలైంది కాబట్టి ఏం చేస్తాం? ఇఫ్ పెట్టుకోవాలి. పెట్టుకొని యూ అంటే ఎవరు? ఐ పెడతాం. వుడ్ లైక్ ఉంది కాబట్టి అది అంతే ఉంటుంది. వుడ్ లైక్ టు సీ ఇట్గానే ఉంటుంది, మారదు, థర్డ్ పర్సన్ కాబట్టి ఫుల్ స్టాప్. ఇలా రాయాలి. రైట్. అలానే సుమన్ ఆస్క్డ్ శ్వేత వెన్ డిడ్ యూ అరైవ్. సుమన్
asked Shweta, when did you arrive? When ఉంది కాబట్టి when గానే ఉంటుంది. You అంటే ఎవరు? She. ఇప్పుడు ఇక్కడ did arrive అని ఉంది, V2 అనమాట. did arrive, did ఉంటే ఏం రాస్తామంటే had రాయాలి. had వచ్చింది కాబట్టి arrive కాస్త ఏమవుతుంది? arrived అవుతుంది. ఫుల్ స్టాప్. ఇలా మనం చేంజ్ చేస్తాం. అలానే don't go too far in the jungle, the villager said to the stranger. The villager advised, right, the stranger. ఇక్కడ don't go అన్నాడు కాబట్టి ఏమవుతుంది? not to go, right, out too far in the jungle. ఇలా అవుతుంది. ఇక్కడ the teacher said to me, I want to talk to you about your son's progress. The teacher told me, that's all. That I అంటే ఎవరు? టీచర్ కాబట్టి he అవుతుంది. want కానీ ఇక్కడ told ఉంది, అప్పుడు ఏమవుతుంది? wanted, right, to talk about, okay, me, you అన్నాడు. talk to you, sorry, talk to me. ఇక్కడ talk to you ఉంది కాబట్టి ఇది to me అవుతుంది. about your sons అన్నాడు. ఎవరంటే ఎవరు? my sons progress. ఇక్కడ సీమా said, what a wonderful news. అబ్బా ఎంత బాగుంది ఈ వార్త అంటుంది, అద్భుతమైన వార్త అంటుంది కాబట్టి ఇది ఒక మంచి వార్త అన్నట్టుగా. సీమా exclaimed with joy that, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ వాట్ తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇట్ వాజ్ అనే దాన్ని పెట్టుకోవాలి. ఓకే, ఇట్ వాజ్, వీటిని చేర్చుకోవాలి. ఎందుకంటే వాట్ ఏ వండర్ఫుల్ న్యూస్, ఇట్ ఈజ్ అని ఉంటుంది కానీ ఆ ఇట్ ఈజ్ తీసేసాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దట్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ న్యూస్ ఇలా రాస్తాం. ఆ తర్వాత మీరా సెడ్ టు మీ, యు ఆర్ లేట్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 3 o'clock. ఇప్పుడు చూడండి, మీరా told me that, okay, I was late, and also said that she have been waiting అన్నాడు. then had been waiting for you అంటే ఎవరు ఇక్కడ? మీ కాబట్టి for me since 3 o'clock. Last one, shut the door after you leave, she told me curtly. So she told him curtly to shut, ఇక్కడ shut the door అన్నాడు కాబట్టి to పెట్టుకుంటే చాలు. to shut the door after, ఓకే, you అంటే ఎవరు? he కాబట్టి రైట్, లెఫ్ట్ ఇలా రాస్తే చాలు. ఇలా మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మిగిలినవి ఆన్సర్స్ కానీ లేకపోతే మీకు టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అన్ని కూడా అగైన్ లింక్లో మీకు పెట్టడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అండ్ చెక్ ఇట్. ఇక్కడ నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దీన్ని చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటున్నాడు అంటే చూడండి, కంపారిటివ్ డిగ్రీ, దేర్ ఆర్ 3 degrees, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ చూడండి రూట్ వర్డ్, ఇవి అడ్జెక్టివ్స్ లేదా సమ్ టైమ్స్ యాడ్వర్బ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్, రూట్ ఫామ్ ని మనం పాజిటివ్ డిగ్రీ ఫామ్ అని చెప్తాం. ఈఆర్ చేర్చినప్పుడు కంపారిటివ్ అవుతుంది, ఈఎస్టీ చేర్చినప్పుడు సూపర్లేటివ్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ అని ఉంది, దీంట్లో ఎక్కువ సిలబుల్స్ ఉన్నాయి. సిలబుల్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ అని ఉంది, దానికి మోర్ అనే దాన్ని చేరుస్తున్నాం కాబట్టి మోర్ ఇంపార్టెంట్ అవుతుంది. దీనికి మోస్ట్ అని చేరుస్తున్నాం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది సూపర్లేటివ్ అవుతుంది. ఎసెన్షియల్, మోర్ ఎసెన్షియల్, మోస్ట్ ఎసెన్షియల్.
బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, రైట్? హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. కానీ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్. ఓకే, బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్, ఇలా చెప్తూ ఉంటాం. కొన్ని ఇక్కడ చూడండి, గుడ్ ఆర్ వెల్ ఉన్నప్పుడు బెటర్, బెస్ట్ అంటూ ఉంటాం. బ్యాడ్, వర్స్, వర్స్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మచ్, మోర్, మోస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఇదిగో ఇలా ఒక 3 ఫార్మ్స్ మనం ఒక అడ్జెక్టివ్ చెప్తూ ఉంటాం. కంపేర్ టు అనే దాన్ని సహజంగా ఈఆర్ చేరిస్తున్నాము, కంపేర్ టు అని ఈఎస్టీ చేరిస్తే సూపర్లేటివ్ అవుతుంది. కంపారిటివ్ ఫామ్ తర్వాత మనం దాన్ అనేటువంటి ఒక యాడ్వర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటి తర్వాత దాన్ యూజ్ చేయాలి. అలానే వీటన్నిటికీ ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని పెట్టాలి. కాబట్టి చదివేటప్పుడే నేర్చుకోండి. టాలర్ దాన్, గ్రేటర్ దాన్, మోర్ ఇంపార్టెంట్ దాన్, మోర్ ఎసెన్షియల్ దాన్. అలానే బెటర్ దాన్, వర్స్ దాన్, లెస్ దాన్, మోర్ దాన్, ఫార్దర్ దాన్. ఇక్కడ ది టాలెస్ట్, ద గ్రేటెస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఎసెన్షియల్, ద బెస్ట్, ద వర్స్ట్, ద లీస్ట్, ద మోస్ట్, ద ఫార్దెస్ట్, ఇలా చెప్తూ ఉంటాం. ఇలా చదవాలి. ఇక్కడ మనకి ఒక 3 రకాలైనటువంటి మోడల్స్ ఉంటాయి. దాంట్లో టైప్ 1 చూద్దాం. ఇక్కడ 2 ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. ఓకే, ఈ డిగ్రీ అనేది చూడండి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి 2 వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒకే లక్షణాన్ని తీసుకొని పోల్చడం జరుగుతుంది. లేదా 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక లక్షణాన్ని, కాబట్టి క్వాలిటీ అంటూ ఉన్నాం. క్వాలిటీని డినోట్ చేసేది అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఆ క్వాలిటీని కంపేర్ చేస్తాం మనం, అంతేగాని మనిషిని కాదు. మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు, అలా ఒక వస్తువు ఉంది, అదే అలాంటిదే ఇంకొక వస్తువు ఉంది, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక సారూప్యత, సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ని మనం కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్, కంపారిటివ్ 2 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మొట్టమొదట పాజిటివ్ డిగ్రీలో ఉదాహరణకు నేను ఒక అడ్జెక్టివ్ తీసుకున్నా. అదేమిటి అంటే గుడ్, బెటర్, బెస్ట్, ఇది తీసుకున్నా. ఇక్కడ పాజిటివ్, కంపారిటివ్ అని ఉంది. పాజిటివ్ అనేది 1 to రైట్ నన్, కాబట్టి ఒకరిని ఎవరితో పోల్చుకున్నాం అంటే దాన్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. కంపారిటివ్ when there is comparison between a person and other person, రైట్? ఒకటి కంపేర్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ అంటారు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్లో గుడ్ రాస్తాం, కంపారిటివ్లో బెటర్ రాస్తాం. ఇక్కడ సూపర్లేటివ్ రాయాలి. ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడు అంటే ఒక వ్యక్తిని ఎక్కువ మంది వ్యక్తులతో పోల్చినప్పుడు, ఒక ప్రదేశాన్ని ఎక్కువ ప్రదేశాలతో పోల్చినప్పుడు, ఒక వస్తువుని అదే రకానికి చెందిన ఎక్కువ వస్తువులతో పోల్చినప్పుడు, అదే రకానికి చెందిన అదే వ్యక్తి, కాబట్టి వ్యక్తి అవుతాడు. వ్యక్తిని జంతువుతోనో, వ్యక్తిని వస్తువుతోనో పోల్చలే, రైట్? కాబట్టి గుడ్, బెటర్. ఇక్కడ గుడ్ పాజిటివ్ డిగ్రీలో పోలిక అనేది చెప్పం. కంపారిటివ్ డిగ్రీలో 1 to 1 కంపారిజన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ మన ఎగ్జామినేషన్లో ఇచ్చిన స్ట్రక్చర్ని ఆన్సర్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాజ్, గుడ్, యాజ్ అని మొట్టమొదటి స్ట్రక్చర్. ఇక్కడ నాట్, బెటర్ దాన్, ఇదొక స్ట్రక్చర్. దీంట్లో ఒక 2 వాక్యాలు చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ టైప్ 1లో ఇంకోటి చూద్దాం. చూడండి, రవి ఈజ్ వైజర్ దాన్ మోహన్. ఇప్పుడు మనం ఇక్కడ నాట్ యాజ్ గుడ్ లేదా సో గుడ్ యాజ్ ఇలా చెప్పుకోవచ్చు. చూడండి, రవి ఈజ్ వైజర్ దాన్ మోహన్ అన్నాం. వైజర్ దాన్ ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? రవి, మోహన్ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కంపారిటివ్ రాసాం. ఇప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ రాయాలి. పాజిటివ్ రాయాలి అంటే పోలిక ఉండకూడదు. కాబట్టి ఇక్కడ నాట్ అనేది ఒక నెగటివ్ స్టేట్మెంట్ రాయాలి. ఇదేమో పాజిటివ్ స్టేట్మెంట్, కానీ డిగ్రీ ఏమిటి? కంపారిటివ్ డిగ్రీ. బాగా జాగ్రత్తగా వినండి, ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉన్న స్టేట్మెంట్ కానీ పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి కానీ స్టేట్మెంట్ నెగటివ్ అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే ఇక్కడ రవి, మోహన్ అనేటువంటి వాటిని ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మోహన్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఈజ్ ఉంది, నేను చెప్పాను నాట్ అని చెప్పాలి కాబట్టి ఈజ్ నాట్ అవుతుంది. ఇప్పుడు వైజర్ దాన్ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి, నాట్ పెట్టుకున్న తర్వాత ఏం రాయాలి? యాజ్ గుడ్ యాజ్. కాబట్టి ఇక్కడ యాజ్, వైజ్, యాజ్ అని పెట్టాలి.
యాజ్ ప్లేస్లో ఇక్కడ ముందు అయితే సో అని కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మోహన్ ఈజ్ నాట్ సో వైజ్ యాజ్ రవి ఇలా చెప్తాం. ఓకే, ఇక్కడ ఇంకొకటి, పెన్ ఈజ్ mightier than sword. కాబట్టి ఇక్కడ పెన్ సోర్డ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇదే డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సోర్డ్ని ఇటు తీసుకొస్తాం. ఇప్పుడు సోర్డ్ ఇక్కడ అవుతుంది ఈజ్ నాట్, ఏం చెప్తా ఇక్కడ, సో మైటీ యాజ్ పెన్. ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. సింపుల్, ఇంతే. మీకు వాక్యాలు ఇలానే ఉంటాయి, రైట్. దీనిలోనే ఇంకొక వాక్యం రాస్తున్నాను. A deer runs faster than ఏ టైగర్. ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దీన్ని కంపారిటివ్ సబ్జెక్ట్, వర్బ్, అడ్జెక్టివ్, ఒక ఆబ్జెక్టివ్ కూడా అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏ టైగర్ తీసుకొచ్చాం. ఇది కంపారిటివ్ స్టేట్మెంట్, కంపారిటివ్ డిగ్రీలో ఉన్న స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ రాయాలి. కానీ ఇక్కడ రన్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, does not run, doesn't run అన్నాను నేను, ఇక్కడ does not run అని రాయండి. A tiger does not run as fast as a deer. A deer. ఇలా రాస్తాం. దీనిలోనే కొన్ని సందర్భాల్లో పైన నాట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాట్ ఉండదు. సింపుల్. రవి ఈజ్ నాట్, ఇక్కడ నాట్ పెట్టాం అనుకోండి, అప్పుడు ఈ నాట్ తీసేస్తూ ఉంటాం. ఇంకో వాక్యం చూద్దాం. గోపాల్ ఈజ్ నాట్ రిచర్ దాన్ మధు. సో గోపాల్ ఈజ్ నాట్ రిచర్ దాన్ మధు. మధు ఈజ్, ఎందుకని ఇది కంపారిటివ్ డిగ్రీ, కానీ ఇక్కడ ఏం రాసాం, ఈజ్ నాట్ అంటున్నాం. అప్పుడు పాజిటివ్ డిగ్రీలో పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. మోహన్ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ గోపాల్, దట్స్ ఆల్. ఇలా టైప్ 1 ఉంటుంది. నెక్స్ట్ వన్ టైప్ 2. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ 3 ఉంటాయి. పాజిటివ్ డిగ్రీలో ఇలా మొదలవుతుంది వాక్యం, నో అదర్ యాజ్ గుడ్ యాజ్. కంపారిటివ్లో బెటర్ దాన్ ఎనీ అదర్. సూపర్లేటివ్లో ద బెస్ట్. ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఎలా రాయాలో 2-3 వాక్యాలు చూద్దాం. ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇది హైయెస్ట్ పీక్ అంటున్నాం. ఇక్కడ పీక్ సింగులర్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని మనం ఎలా మార్చాలో చూద్దాం. కంపారిటివ్లోకి మార్చుకోవచ్చు, పాజిటివ్లోకి కూడా మార్చుకోవచ్చు, మూడిట్లోకి మార్చుకోవచ్చు. సో ముందుగా కంపారిటివ్లో ఇలానే రాసిన, ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్
ఓకే, ఇక్కడ చూడండి హైయర్ దాన్, ఇక్కడ పీక్ సింగులర్ ఉంది కదా, ఎనీ అదర్ పీక్ అని రాస్తాం. రాసి ఇన్ ద వరల్డ్. రైట్. ఇప్పుడు దీన్ని పాజిటివ్లోకి మార్చుకోవాలంటే ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్ రాయాలి, కానీ నో అదర్తో మొదలు పెట్టండి. మొదలు పెడితే ఇలా ఉంటుంది, నో అదర్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్గానే ఉంటుంది. హైయర్ దాన్ కాబట్టి ఏమవుతుంది, సో హై యాజ్ ఎవరెస్ట్ ఇలా రాస్తాం. ఇంకొక వాక్యం, రాధా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇలా రాస్తాం. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. దీన్ని కంపారిటివ్ మరియు పాజిటివ్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, రాధా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్ అని రాయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి పాజిటివ్లో నో అదర్ గర్ల్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రాధా అని చెప్పాలి. రైట్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మీరు ఈ కొంచెం టెక్నిక్, ఇక్కడ గర్ల్ సింగులర్ ఉంది కాబట్టి ఎనీ అదర్ రాస్తున్నాం. అదే పాజిటివ్లోకి వచ్చేటప్పటికి ఎనీ అదర్ గర్ల్ ఈజ్ నాట్ అని రాసుకోవచ్చు, కానీ బదులుగా ఏం చేసాం, నో అదర్ గర్ల్ అని రాస్తున్నాం. ఇక్కడ నాట్ రాయకుండా రాస్తున్నాం. ఇది సెకండ్ టైప్. ఇక థర్డ్ టైప్ చూడండి, ఇక్కడ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. అవేంటంటే పాజిటివ్లో వెరీ ఫ్యూ, యాజ్ గుడ్ యాజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి బెటర్ దాన్, మెనీ ఆర్ మోస్ట్ అదర్. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇలా రాస్తాం. సో ఈ స్ట్రక్చర్లో ఒక రెండు వాక్యాలు చూద్దాం. ది గంగా ఈజ్ వన్ ఆఫ్ the longest rivers. చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్. ఇందాక పీక్ అన్నప్పుడు సింగులర్ ఉంది, కానీ ఇక్కడ రివర్స్ ప్లూరల్ ఉంది. అలానే లాంగెస్ట్ ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇది కంపారిటివ్లోకి పాజిటివ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ది గంగా ఈజ్ లాంగర్ దాన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ బదులుగా లాంగర్ దాన్. రివర్స్ ప్లూరల్ ఉంది కాబట్టి మెనీ అదర్ రివర్స్ అని రాసుకుంటే చాలు. రైట్. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీ రాయాలి. పాజిటివ్ డిగ్రీ రాయాలంటే వెరీ ఫ్యూతో మొదలు పెట్టండి. వెరీ ఫ్యూ రివర్స్. ఇక్కడ రివర్స్ ప్లూరల్ ఉంది, ఈజ్ బదులుగా ఏం రాయాలి, ఇక్కడ ఆర్ రాయాలి. టెన్స్ కూడా మార్చకూడదు. వెరీ ఫ్యూ రివర్స్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ ది గంగా. సో ఇలా మార్చాలి. ఇంకొక వాక్యం చూద్దాం. రాజేష్ ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ ఇన్ ది క్లాస్ అనుకుందాం. సో వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ కాబట్టి ఇదే డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ పాజిటివ్లో, మీరు పాజిటివ్ ఇచ్చినా కంపారిటివ్లోకి మార్చుకోవచ్చు, కంపారిటివ్లో ఇచ్చిన సూపర్లేటివ్లో మార్చుకోవచ్చు, లేదా సూపర్లేటివ్ ఇచ్చిన పాజిటివ్, ఇలా ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇప్పుడు రాజేష్ ఈజ్ టాలర్ దాన్
ఇక్కడ బాయ్స్ ఉంది కాబట్టి దీని ముందు ఏం చేస్తాం, మెనీ అదర్ బాయ్స్ అని రాస్తాం. ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. తర్వాత పాజిటివ్ డిగ్రీలోకి వెళ్దాం. అప్పుడు ఏం చేయమని చెప్పాను నేను, వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రాజేష్, దట్స్ ఆల్. దిస్ ఈస్ పాజిటివ్ డిగ్రీ. ఇలా మనం 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్లో మీరు ఏది ఇచ్చినా ఇక్కడ రాసినటువంటి ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నాయి చూద్దాం, ఒక 5 చేద్దాం, మిగిలిన తర్వాత మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్. కంపారిటివ్ పాజిటివ్ 2 అడుగుతున్నారు. ముందు కంపారిటివ్లోకి చూద్దాం. ది హిందూ ఈజ్ రైట్ more leading than many newspapers in India. ఓకే, అలానే పాజిటివ్కి వచ్చేటప్పటికి వెరీ few newspapers in India are as leading as the Hindu. తర్వాత మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ గోల్డ్ అంటున్నాడు. పాజిటివ్ డిగ్రీలోకి మార్చమంటున్నాడు కాబట్టి గోల్డ్ is not as liquid as money. తర్వాత కిడ్స్ డైడ్ యంగర్ దాన్ మోస్ట్ అదర్ రొమాంటిక్స్ అంటున్నాడు. సూపర్లేటివ్లోకి మార్చమంటున్నాడు కాబట్టి ఇక్కడ మోస్ట్ అదర్ రొమాంటిక్స్ యంగర్ దాన్ మోస్ట్ అదర్ రొమాంటిక్స్ అంటున్నాడు. ముందుగా సూపర్లేటివ్లోకి మారుద్దాం. కిడ్స్ రైట్ ఈజ్ one of the youngest romantics right. Keats is the one. ఇక్కడ పెట్టుకోండి, మీరు కావాలంటే ఇక్కడ కొంచెం Keats is ఏమంటారు, వన్ ఆఫ్ ద యంగెస్ట్ రొమాంటిక్స్ హూ మనం దీన్ని అలా కాదు, ఒక నిమిషం. Superlative and positive. Keats died younger than most other. Okay. చూడండి, Keats is one of the youngest right romantics who died. Alana, you sing better than I do not sing as good as you. ఇది పాజిటివ్ డిగ్రీలోకి. ఇక్కడ వెరీ ఫ్యూ రొమాంటిక్స్ died so young
as heats. ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. సూపర్లేటివ్స్, దిస్ ఈజ్ సూపర్లేటివ్. తర్వాత ఐ డోంట్ సింగ్ యాజ్ గుడ్ యాజ్ యూ, దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ ప్యాసింజర్ ట్రైన్స్. సో passenger trains do not travel as fast as express trains. Right? ఇలా రాస్తాం. తర్వాత tenses. ఇలా మనం డిగ్రీ చేంజ్ చేసేటప్పుడు 3 టైప్స్లో ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా మార్చడం జరుగుతుంది. తర్వాత టెన్సెస్. యాజ్ యు నో, టెన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ డినోట్స్ టైమ్ అండ్ స్టేట్ ఆఫ్ కంప్లీట్నెస్ ఆఫ్ అన్ యాక్షన్. వర్బ్ అనేది ఒక రైట్ యాక్షన్ లేకపోతే ఒక పొజిషన్, ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, వీటిని తెలియజేస్తూ ఉంటే అది ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగిందని చెప్పడానికి ఉపయోగించడానికి టెన్స్ అంటాం. దెర్ ఆర్ 3 బేసిక్ టెన్సెస్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అండ్ దీస్ ఆర్ ది 3 టెన్సెస్ which are subdivided into 4 tenses or tense forms like simple tense, progressive or continuous tense, perfect tense and perfect progressive. So there are totally 3 tenses and 12 tense forms. ఓకే, ఇక్కడ చూడండి, ఒక వర్బ్ని మనం తీసుకున్నట్లయితే ఆ వర్బ్కి 12 రకాల టెన్స్ ఫార్మ్స్ ఉంటాయి. అవేమిటో చూద్దాం. బేసిక్ టెన్సెస్ ఏమిటి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఒక్కో దాన్ని సింపుల్, ప్రోగ్రెసివ్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్గా విభజిస్తాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రజెంట్ సింపుల్, ఉదాహరణకు మనం గివ్ అనే వర్బ్ తీసుకుందాం. గివ్ యొక్క గివ్ ఆర్ గివ్స్, gave, given, giving ఇలా తీసుకుందాం. ఇక్కడ దీని యొక్క ఒరిజినల్ ఫామ్ వచ్చేసి గివ్ అవుతుంది. సో V1 ప్రజెంట్ టెన్స్లో గివ్ ఆర్ గివ్స్ అని ఉంటుంది, పాస్ట్ టెన్స్లో గేవ్ అని ఉంటుంది. ఇక్కడ విల్ గివ్ అని రాస్తాం, విల్ ఆర్ షల్ గివ్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి యామ్, ఈస్, ఆర్, గివింగ్ అని రాస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెస్. పాస్ట్ ప్రోగ్రెసివ్ లో వాజ్ ఆర్ వర్ గివింగ్. ఇక్కడ ఫ్యూచర్ లో వచ్చేటప్పటికి విల్ బి గివింగ్ అని రాస్తూ ఉంటాం. ఓకే, అలానే పర్ఫెక్ట్ లోకి వచ్చేటప్పటికి హ్యావ్ ఆర్ హ్యాస్ గివెన్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ హ్యాడ్ గివెన్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ విల్ హ్యావ్ గివెన్ అని రాస్తూ ఉంటాం. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యావ్ లేదా హ్యాస్ బీన్ గివింగ్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ హ్యాడ్ బీన్ గివింగ్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ విల్ హ్యావ్ బీన్ గివింగ్ అని రాస్తూ ఉంటాం. సో ఒక గివ్ అనే దాని యొక్క 12 టెన్స్ ఫార్మ్స్ ఇలా ఉంటాయి. చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ప్రజెంట్ ప్రోగ్రెసివ్, పాస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్, పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒక సింపుల్ టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్ని టైమ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని డైలీ, ఆల్వేస్, ఆఫెన్, రెగ్యులర్లీ తో పాటుగా జనరల్ స్టేట్మెంట్స్ వీటితో పాటుగా హ్యాబిట్స్, అలానే యూనివర్సల్ ట్రూత్స్,
ఓకే, సైంటిఫిక్ స్టేట్మెంట్స్. వీటప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. మనకు ఆల్రెడీ డైలీ, ఆల్వేస్, ఆఫెన్, రెగ్యులర్లీ ఇలాంటి పదాలు వాక్యాల్లో వస్తే మనం చెప్పేటువంటి స్టేట్మెంట్ అవుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఉదాహరణకు ఐ వేకప్ 5 AM, ఐ వేకప్ అట్ 5 AM డైలీ, లేదా ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ ఇలా కూడా చెప్తుంటాం. ఇక్కడ వేకప్ అట్ 5 AM డైలీ. డైలీ అనేది కనుక మీకు వాక్యంలో కనిపించిన, ఆల్వేస్ అని కనిపించిన, ఆఫెన్ అని కనిపించిన, యూజువల్లీ అని కనిపించిన, ఏమిటది యూజువల్లీ, దీస్ ఆర్ ఆల్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఇవి కనిపించినప్పుడు ఇక్కడ మనం వర్బ్ యొక్క ప్రజెంట్ ఫామ్ రాయాలి. ఐ, వి, యు ఉన్నప్పుడు ఇక్కడ వేక్ అవుతుంది. హీ, షీ, ఇట్ అన్నప్పుడు వేక్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ చివర ఎస్ ఆర్ ఎస్ చేరుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డైలీ, ఆల్వేస్, ఆఫెన్, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరల్లీ, ఓకే, ఇలాంటివి చెప్తూ ఉంటాం. తర్వాత వాటితో పాటుగా హ్యాబిట్స్ అంటున్నాడు. ఉదాహరణకు ఐ యూజువల్లీ హ్యావ్ లంచ్ అట్ 12 noon. కాబట్టి ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్ హ్యావ్ అంటూ ఉన్నాం. ఇది డైలీ జరిగేది, అయినా హ్యాబిట్. కాబట్టి ఏం చెప్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తూ ఉంటాం. ఇలా హ్యాబిట్ చెప్పేటప్పుడు యూనివర్సల్ ట్రూత్స్, ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇక్కడ సన్ రైజెస్ అని చెప్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఏం చెప్తున్నాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్తున్నాం. ఇక దీనిలోనే ప్రజెంట్ ప్రోగ్రెసివ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నవ్ అని, ఎట్ ప్రజెంట్ అని, ఓకే, రైట్ నవ్ అని, అట్ దిస్ టైమ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నవ్, లేకపోతే వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ నవ్ అంటూ ఉన్నాం. కాబట్టి ఇదిగో నవ్, ఎట్ ప్రజెంట్, రైట్ నవ్, అట్ దిస్ మూమెంట్, అట్ దిస్ టైం ఇలా వచ్చినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాం. హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ రైట్ అట్ దిస్ మూమెంట్. ఈ క్షణం క్రికెట్ ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఈజ్ ప్లేయింగ్. ఇలా మనం ప్రజెంట్ ప్రోగ్రెసివ్ చెప్తూ ఉంటాం. అలానే ఇప్పుడు మళ్ళా ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. ఇదేమిటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు చెప్తామంటే టైం ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోండి. జస్ట్, ఆల్రెడీ, సో ఫార్, ఎట్, ఎవర్, ఓకే, నెవర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇది యాక్షన్ కంప్లీట్ అయింది, దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఈ క్లాస్ అయిపోయి మీరు బయటకు వెళ్ళగానే ఐ హ్యావ్ జస్ట్ సీన్, ఐ హ్యావ్ జస్ట్ లెర్న్డ్ ఇలా చెప్తూ ఉంటాం. షీ హ్యాస్ జస్ట్ రిసీవ్డ్ ఎ మెసేజ్. ఇప్పుడే అయిపోయి, ఇప్పుడే తీసుకున్నదని చెప్తుంటాడు. ఇలా షీ హ్యాస్, ఐ హ్యావ్, వీ హ్యావ్ ఇలా చెప్తూ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. టైం ఎక్స్ప్రెషన్ జస్ట్, ఆల్రెడీ, సో ఫార్, ఎట్ ఇలా చెప్తూ ఉంటాం. అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్. ఇక్కడ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 అవుతుంది. ఇక్కడ సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, లేదు ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. అది ఎలానో చూద్దాం. I have been teaching English for
3 years ఇది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. లేదా సిన్స్ 2 o'clock ఇది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఇలా సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ వాడచ్చు. ఆ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇదేంటి? కంప్లీటెడ్ యాక్షన్, అయిపోయిన వాటికి టైం ఎక్స్ప్రెషన్ లేకపోయినా ఐ ఎట్ మై లంచ్, రైట్, ఐ కంప్లీటెడ్ మై వర్క్ ఇలా చెప్తూ ఉంటాం. అలాంటి టైం లేకపోయినా మనం చెప్పొచ్చు. కాకపోతే టైం ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయంటే ఇక్కడ V2 వస్తుంది, verb yesterday, last week, ago, once, long ago ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు she completed her work yesterday ఇలా చెప్తాం. సో ఇక్కడ ఎస్టర్డే కానీ లాస్ట్ వీక్ కానీ అగో అని కానీ వన్స్ అని కానీ వచ్చినప్పుడు ఇక్కడ V2 ఉండాలి. ఇలా పాస్ట్ టెన్స్ చెప్తూ ఉంటాం. అలానే పాస్ట్ ప్రోగ్రెసివ్ ఇక్కడ చూడండి, at this time, yesterday, కాబట్టి ఈ at this time, yesterday, at this time, last week ఇలా వచ్చినప్పుడు మనం ప్రజెంట్ ప్రోగ్రెసివ్ చెప్తా. ఇక్కడ was లేదా were చెప్తూ V4 చెప్పాలి. సో ఎగ్జాంపుల్, we were sleeping at this time yesterday. ఓకే, ఇక్కడ at this time బదులుగా at 4 PM yesterday ఇలా కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఇంకో లింక్ ఏంటంటే ఈ రెండింటిని పాస్ట్ టెన్స్ని తర్వాత ప్రజెంట్ పాస్ట్ ప్రోగ్రెస్ని కలిపితే ఎలా ఉంటుందంటే ఈ రెండింటిని చూడండి. when the postman when I was browsing the internet, she came. ఇక్కడ చూడండి, ఒక లాంగ్ యాక్షన్ ఉంది, I was browsing. ఒక షార్ట్ మిడిల్ యాక్షన్ ఉంది, came. As I was coming to college, I saw an accident. While he was climbing the ladder, he fell down. ఇక్కడ ఒక లాంగ్ యాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది, when, while, as ఇలా చెప్తూ ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడేమో లాంగ్ యాక్షన్ ని పాస్ట్ కంటిన్యూస్ లో చెప్తాం, రైట్. ఇక్కడ ఉన్నటువంటి దాన్నేమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం. మిడిల్ యాక్షన్ ఇది షార్ట్ యాక్షన్ అంటారు, రైట్. ఇలా పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ టెన్స్ రెండింటిని కలిపి చెప్తాం. అట్లా వెన్, వైల్, యాజ్ ఇలా ఉన్నప్పుడు రెండు సేమ్ ఉన్నాయనుకోండి, సైమల్టేనియస్ గా జరగకుండా ప్యారలల్ గా జరుగుతుంది అనుకోండి, సేమ్ టెన్స్ యూజ్ చేయాలి. వైల్ హీ వాజ్ కుకింగ్, షీ వాజ్ వాచింగ్ టీవీ. ఇక్కడ రెండు ఒకే సమయంలో జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో రెండింటిని కూడా ఈక్వల్ టెన్స్ లో చెప్పాలి. ఆ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. ఇక్కడ ఏం చెప్తామంటే by 4 PM yesterday ఇలా చెప్తూ ఉంటాం. అంతేకాకుండా పాస్ట్ టెన్స్ తో కూడా కలిపి చెప్తాం, అది కూడా చూద్దాం. We had met our friend by 4 PM yesterday.
సో ఇక్కడ హ్యాడ్ మెట్ అని చెప్పాం. ఇక్కడ బై 4 PM ఎస్టర్డే, ఓకే, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తున్నాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని మళ్ళా ప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా కలిపి చెప్పవచ్చు చూడండి. ఇక్కడ చూడండి, వెన్ ఎలెన్ reached the stadium. When Ellen reached the stadium, the match had begun. So ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హ్యాడ్ బిగన్, మ్యాచ్ బిగిన్ కావటం. రీచ్డ్ అనేది ఇంకొక యాక్షన్. కాబట్టి ఇది యాక్షన్ 1. అంటే అలెన్ రీచ్ అయ్యేటప్పటికే మ్యాచ్ బిగిన్ అయింది. కాబట్టి మ్యాచ్ బిగిన్ అవటం అనేదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ అలెన్ వెళ్ళటం తర్వాత వెళ్ళాడు కాబట్టి దీన్ని రైట్ యాక్షన్ 2, రైట్, దీన్నేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఇలా మనం అలానే ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్ ది స్టేషన్. ఓకే, కాబట్టి మేము వెళ్ళటానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే యాక్షన్ 1 ఇది యాక్షన్ 2 అనమాట. ఇలాంటి సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ని కలిపి చెప్తాం. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అంటారు. ఇది సహజంగా మనం వాడుకలో వాడడం. హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇది ఎలా అంటే చూడండి, I had been teaching here for 3 months when she came. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి, when she came, ఇక్కడ came అనేది V2 ఉంది. మళ్ళీ ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ ఫర్ 3 months ఉంది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం, హ్యాడ్ బీన్ టీచింగ్ అని చెప్తున్నాం. ఈ కేమ్, ఈ హ్యాడ్ బీన్, ఈ వెన్ షీ కేమ్ అనేది లేకపోతే హ్యావ్ బీన్ టీచింగ్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ కేమ్ అంటూ ఉన్నాం, V2 ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ టీచింగ్ అంటున్నాం. ఇలా పాస్ట్ అని చెప్తాం. తర్వాత ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ విల్ ఆర్ స్టల్ చెప్తూ వర్బ్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ చెప్తూ ఉంటాం. ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే టుమారో, నెక్స్ట్ వీక్, ఓకే, ఇన్ ఫ్యూచర్, ఇలా చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఐ షల్ గో టు గుంటూరు నెక్స్ట్ వీక్, ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ షల్ విల్ నెక్స్ట్ వీక్ అని టుమారో అని వచ్చినప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ చెప్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ లేదా ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ అంటారు. ఇక్కడ విల్ బి ప్లస్ V4. దీన్ని ఎప్పుడు చెప్తాం అంటే at 9 AM టుమారో. ఓకే, at 9 AM టుమారో ఇలా వచ్చినప్పుడు చెప్తాం we will be writing our exams, okay, at this moment next week. వచ్చే వారం ఈ సమయానికి మేము మా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కాబట్టి we will be writing our exams అంటూ ఉంటాం. ఇక్కడ at this moment or at 9 PM ఇలాంటివి మనం పెడుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నెక్స్ట్ వీక్. ఎస్టర్డే వస్తే అదేం చెప్తాం, వాజ్ రైటింగ్. కాబట్టి ఈ కొంచెం at this moment నెక్స్ట్ వీక్, at this moment ఎస్టర్డే, at this moment ఇలా వచ్చినప్పుడు మనం at this moment వచ్చినప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అవుతుంది. at this time ఎస్టర్డే వచ్చినప్పుడు పాస్ట్ ప్రోగ్రెసివ్ అవుతుంది. at this moment టుమారో లేకపోతే at this moment నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. నేను కొంచెం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ టైం ఎక్స్ప్రెషన్ చెప్తూ వర్బ్స్ మాత్రమే చెప్తున్నాను. మీకు ఆన్సర్స్ చెక్ చేసుకోండి మీకు వచ్చేటువంటి లింక్లో.
ఫ్యూచర్ పర్ఫెక్ట్ will have plus V3. ఇది ఎప్పుడు చెప్తాం? బై దిస్ టైమ్ లేకపోతే బై 4 PM టుమారో నెక్స్ట్ వీక్ ఇలా చెప్తూ ఉంటాం. అంటే రేపు ఈ సమయానికల్లా ఆ పని అయి ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్, we will have reached the stadium by this time tomorrow. By this time tomorrow. కాబట్టి ఇక్కడ by this time tomorrow అనేది కీవర్డ్. will have reached ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఆ సమయానికి, అంటే భవిష్యత్తులో ఫలానా సమయానికి ఒక పని పూర్తి ఉంటుందని చెప్పడానికి ఇలా చెప్తూ ఉంటాం. will have reached అని చెప్తూ ఉన్నాం. అలానే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్. ఇక్కడ will have been plus V4. ఇక్కడ ఏం రావాలి? టైం ఎక్స్ప్రెషన్. కీవర్డ్ ఏంటి? చూడండి, I will have been teaching here for 2 hours when he arrives. ఇక్కడ చూడండి, when he arrives అన్నా. సో ఇక్కడ అరైవ్స్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో లేదా V1 లో ఉంది. కాబట్టి విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అని చెప్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అరైవ్డ్ అని ఉంటే ఇక్కడ హ్యాడ్ బీన్ టీచింగ్ అవుతుంది, కానీ అరైవ్స్ అని ఉంటే విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అవుతుంది. రైట్, ఇలా గుర్తుపెట్టుకోండి టెన్సెస్. ఓకే, ఇలా మనం టెన్సెస్ని రాయటం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్ టెన్స్ని మనం ఇలా కూడా చెప్తూ ఉంటాం. ఐ ఆమ్ గోయింగ్ టు గుంటూర్ టునైట్ ఇలా చెప్తూ ఉంటాం. ఇది డిసైడెడ్ ఫ్యూచర్ అంటూ ఉంటారు. లేకపోతే దే గో టు ది USA నెక్స్ట్ వీక్. ఇక్కడ చూడండి, టునైట్ నెక్స్ట్ వీక్ అని వచ్చినప్పుడు యామ్ గోయింగ్ అన్నాడు, ఇక్కడేమో గో అన్నాడు. ఇక్కడేమో ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఉంది, ఇక్కడేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది. ఇలాంటి వాటిని కలర్డ్ ఫ్యూచర్ అంటూ ఉంటారు. ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి ఇలా కూడా మనం ఫ్యూచర్ యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఓకే, మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేసేటప్పుడు ఈ టైం ఎక్స్ప్రెషన్ చూసుకోండి. ఓకే, టైం ఎక్స్ప్రెషన్ చూసుకొని ఇక్కడ బై, ఎట్, లేకపోతే మన ఎవర్, నెవర్, సో ఫార్, ఎట్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఆ టైం ఎక్స్ప్రెషన్ చూసుకొని మనం వర్బ్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, టెన్సెస్కి సంబంధించి అది. ఇక కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటున్నాడు. ఎగ్జామినేషన్లో మీకు చూడండి, రీరైట్ ది ఫాలోయింగ్ అంటాడు. అంటే వీటిని కరెక్ట్ చేసుకుంటూ పూర్తి వాక్యాలని తిరిగి రాయాలి. మీరు కేవలం ఈ వర్డ్ని కరెక్ట్ చేసి వదిలేస్తే కుదరదు, కంప్లీట్ స్టేట్మెంట్ రాయాలి. ఓకే, నేను ఇక్కడ రాయట్లేదు, మీకు అర్థం అవడం కోసం కరెక్షన్ చేసి చెప్తాను. ఒక 10 వాక్యాలు ఉంటాయి, ఆ 10 చెప్తాను, మిగిలినవి మీరు లింక్లో ఉంటాయి చూసుకోండి. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ అట్ ది రెయిన్బో కెఫే. వర్క్ అంటున్నాడు ఇక్కడ, దీన్ని కరెక్ట్ చేయాలి. చూడండి, వన్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, నన్ ఆఫ్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి తర్వాత ప్లూరల్ నౌన్ లేదా ప్రొనౌన్స్ వస్తాయి, కానీ వర్బ్ మాత్రం సింగులర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏముండాలి? వర్క్స్ అని ఉండాలి. సో వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్స్ అట్ ద రెయిన్బో కెఫే. పూర్తి వాక్యం రాయాలి ఎగ్జామ్లో, అలా రాస్తేనే మార్క్స్ వస్తాయి. అలానే ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్ అన్నాడు. పైకి లాగానే ఎవ్రీ వన్ ఆఫ్ ది వర్కర్స్, ఈచ్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ దెమ్ ఇలా వచ్చినప్పుడు వర్బ్ అనేది సింగులర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిసీవ్స్ అవుతుంది. అలానే ఎ కేటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్ అంటున్నాడు. ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటో చూడండి, సబ్జెక్ట్, ఏ కేటలాగ్, అంతేగాని కోర్సెస్ రిక్వైర్మెంట్స్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళా కన్ఫ్యూజెస్ అని చెప్పాలి. అలానే హియర్ ఈస్ ద బుక్ ఆన్ ద వర్క్ బుక్ దట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. ఇక్కడ ఏమన్నాడు? హియర్ ఈజ్ ద బుక్ ఆన్ ద వర్క్ బుక్. ఇది వేరు, ఇది వేరు.
ఓకే, ఒకవేళ ఇక్కడ ది లేదనుకోండి అప్పుడు రెండు కలిపి ఒకటి అవుతాయి. హియర్ ఈస్ ద బుక్ అండ్ వర్క్ బుక్ అంటే అప్పుడు ఒకటే, కానీ హియర్ ఈస్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్, బుక్ ఒకటే వర్క్ బుక్ ఒకటి, రెండు ఉన్నాయి కాబట్టి ఈజ్ ప్లేస్ ఏం రావాలి, ఆర్ రావాలి. రైట్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్, ఇక్కడ పైన రూలే కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ అవుతుంది. అలానే నైదర్ ఆఫ్ మై డాటర్స్, నైదర్ అన్నా కానీ ఒకటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కాబట్టి లుక్స్ అవుతుంది. అలానే కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్, ఇక్కడ చూడండి కంప్యూటర్స్ వేరు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ వేరు కాబట్టి ఇది రెండు ప్లూరల్ నౌన్, ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ అనకూడదు, ఏమనాలి, ఇన్ఫ్లుయెన్స్ అనాలి. అలానే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, స్మాల్ గ్రూప్ ఏ ఉన్నది, ఏ ఎప్పుడు సింగులర్ కాబట్టి ఆర్కు బదులుగా ఈజ్ రాయాలి. ఇడ్లీ అండ్ సాంబార్, ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్న ఒకే సింగులర్ ఐడియాని మనకు కన్వే చేస్తూ ఉంటాయి, బ్రెడ్ అండ్ బటర్. ఓకే, అలాంటి సందర్భాల్లో మనం ఇది సింగులర్ గానే మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఈజ్ అని చెప్పాలి. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్, ఆల్ అప్లికేషన్స్ ప్లూరల్ కదా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, హ్యావ్ అవుతుంది. అలానే ద ఫర్నిచర్స్ అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి ఫర్నిచర్స్ ఉండదు, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్. ఓకే, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, మీజిల్స్, ఎయిడ్స్, మమ్స్. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు సీనరీ, ఇలాంటివన్నీ సింగులరే ఉంటాయి. న్యూస్ కూడా సింగులరే ఇంగ్లీష్లో, ప్లూరల్ కాదు. కాబట్టి ఇక్కడ ఫర్నిచర్స్ లోంచి ఫర్నిచర్ అని రాయాలి, ఎస్ తీసేయాలి. కాబట్టి ఇక్కడ ఆర్ బదులుగా ఏం రాస్తాం, ఫర్నిచర్ అని రాయాలి ఒకటి, రెండవది ఈజ్ అని రాయాలి. తర్వాత వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ అంటున్నాడు, మేక్ అ నాయిస్, అలా చప్పుడు చేయకుండా అంటాం, ఇక్కడ ఏ నాయిస్. తర్వాత డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై ద డజన్ అని చెప్పాలి. అలానే ఇక్కడ ద ఐరన్ అంటున్నాడు, ఐరన్, గోల్డ్, ఇటు ముందు ది పెట్టకూడదు కాబట్టి ది తీసివేయాలి. తర్వాత లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్ అంటున్నాడు, టు ది కాదు, టు ఏ గుడ్ రెస్టారెంట్. అదేదో చెప్పట్లా, మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి టు ఏ అంటున్నాం. నెక్స్ట్. ఓకే, ఇలా మనం కరెక్షన్స్ ఉంటాయి, మీరు ఆ కరెక్షన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 5 మార్కులకు ఉంది. టీఎస్ వాళ్ళకు 4 మార్క్స్, 6 ఇస్తాడు, 6 ఆన్సర్ చేయండి, 4 మార్కులు వస్తాయి కరెక్షన్ అయితే. ఇక ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లేదా నంబర్ ఆఫ్ సిలబుల్స్ అన్నాడు. ఈ సిలబుల్స్ మనకి తెలియాలి అంటే words are made up of syllables. A syllable is a small unit of word, right, that comprises a vowel and gives a full sound with or without consonant. Syllable అంటే ముందు ఏంటి అంటే ఇక్కడ చూడండి, జూన్, దీనిలో ఒక వోవెల్ సౌండ్ ఉంది కాబట్టి జూన్ అనేటువంటి కంప్లీట్ సౌండ్ వస్తూ ఉంది. సో ఇదిగో ఇలా రాసినప్పుడు ఇదిగో వోవెల్. అలానే ఐ వోవెల్. పెన్సిల్, ఇక్కడ 2 ఉన్నాయి, పెన్సిల్. అలానే ఇంజిన్ 2 ఉన్నాయి. ఇలా ఒకటి ఉంటే మోనోసిలాబిక్ లేదా 1 సిలబుల్ అంటారు, 2 ఉంటే డైసిలాబిక్ అవుతాయి, 3 ఉంటే ట్రైసిలాబిక్ ఉంటాయి, 3 కంటే మించి ఉంటే పాలీసిలాబిక్ అంటారు. ఇదిగో ఇలా మనం రాసేటప్పుడు చూడండి, దీంట్లో మన ఎగ్జామినేషన్లో జస్ట్ పాలిటిక్స్. ఓకే, పాలిటిక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది 3 ట్రైసిలాబిక్. మీరు 3 అని రాస్తే చాలు నంబర్ ఆఫ్ సిలబుల్స్లో. ఇది ఒక మీరు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నంబర్ ఆఫ్ సిలబుల్స్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అంటున్నారు. హ్యాండ్సమ్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. తర్వాత రైట్ 1 ఉంటుంది, బ్యూటిఫుల్ 3 ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ మీరు కావాలంటే చూడండి, అడ్ మిన్ స్ట్రేషన్. ఓకే, ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. క్రూక్డ్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, క్రూక్డ్ ఒకటే ఉంది. లాఫ్టర్ చూడండి, లాఫ్టర్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ట్రూత్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 100 వర్డ్స్కి సంబంధించిన ఆన్సర్స్ మీకు లింక్లో ఉంటాయి. మీరు కాబట్టి పాపులేషన్, ఇదిగో పాపులేషన్. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇది రావాలి అంటే మీకు కొంచెం మీరు తెలుగులో ట్రై చేయండి. సో ఉదాహరణకు చూడండి, గుడ్ ఇది ఉన్నది, ఇలాంటివి మీకు ఈజీగా వస్తాయి. కాకపోతే సింపుల్గా చూడండి, గుడ్ అన్నప్పుడు చివర నకారం ఉన్నదాన్ని తీసేయండి,
అలానే 0 ఉంటే తీసేయండి. ఉదాహరణకు ఇంటర్వెన్షన్ చూడండి, ఇంటర్వెన్షన్. ఇది తెలుగులో రాసుకుంటే ఇంటర్వెన్షన్ ఇలా అవుతుంది కదా. సో ఈ చివరి నకారం ఏమి ఉన్నాయి వాటిని తీసేయండి, 0ని కూడా తీసేయండి. కాబట్టి 1 2 3 4 కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 సిలబల్స్ ఉన్నాయి. సో మీరు ఇలా కొంచెం తెలుగులో అన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతుందని కాదు, కానీ మీరు ఇలా ట్రై చేస్తే మ్యాక్సిమం కరెక్ట్ అవుతాయి. ఉదాహరణకు కంగ్రాచులేట్ చూడండి, కంగ్రాచులేట్ 1 2 3 4 తెలుగులో రాసుకోండి. కంగ్రాచులేట్ ఇలా ఉంది కదా. ఇది తీసేయమని చెప్తున్నాను, 0 తీసేయమని చెప్పాను. 1 2 3 4. సో ఇలా మనం ఈ యొక్క సిలాబిక్ డివిజన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇలా నంబర్ ఆఫ్ సిలబుల్స్ని మనం డివైడ్ చేస్తూ, 1 అయితే మోనోసిలాబిక్, 2 అయితే డైసిలాబిక్, 3 అయితే ట్రైసిలాబిక్, 3 కంటే మించి ఉంటే పాలీసిలాబిక్ అంటూ ఉంటారు. దీనికి మీరు నిజానికి ఏం చేయాలి అంటే వీటికి సంబంధించిన ఫొనెటిక్ సింబల్స్ నేర్చుకుని ఆ ట్రాన్స్క్రైబ్ చేయటం అనేది తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి మీరు ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి, ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. మ్యాచింగ్ ఇది కూడా ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీరు ఇలా వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్స్కి సంబంధించిన ఆన్సర్స్ని 1 2 3 దీనికి ఎదురుగా ఉదాహరణకు ఏమంటున్నాడు, క్రూక్డ్ అంటున్నాడు. క్రూక్డ్ అంటే ఏముంటుంది చెప్పండి. చూడండి, ముందుగా సింపుల్గా ఈ క్రూక్డ్ అంటే ఏమిటి, డిజానెస్ట్. అలానే యాంపిటేట్ అంటే ఏమిటి, టు కట్ ఆఫ్. సెస్మిక్ అంటే ఏమిటి, ఎర్త్లీ కేక్ ఎక్కడ ఉంది, రిలేటింగ్ టు ఎర్త్ కేక్స్. తర్వాత 4వది ఏంటి, ఇంపేషెంట్, ఈజీలీ అనాయిడ్ ఎట్ సమ్వన్స్ మిస్టేక్స్. తర్వాత 5వది ఏంటి, ఎలక్వెంట్, ఫ్లూయెంట్ ఆర్ పర్సువేజివ్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఈ ఎమిషన్ ఎక్కడ ఉంది కదా, ఆన్ ద వే ఎమిషన్, ఇదిగో ఇది గ్యాసెస్. సో 6వ దానికి హెచ్. ఓకే, ఇలా అన్నమాట. మనం సింపుల్గా ఇలా ఆన్సర్స్ రాస్తే చాలు, మిగిలిన ఏమి చేయని అవసరం లేదు. మీరేమి పొరపాటును కూడా రైట్ ఇక్కడ ఉన్నదాన్ని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కలపడం ఇలా చేయొద్దు. సింపుల్గా ఇలా ఆన్సర్ రాసేయండి. ఓకే, ఇక్కడ FDGAEH నంబర్ కరస్పాండింగ్ ఆన్సర్ ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. ఇది టీఎస్ వాళ్ళకి లేదు, తెలంగాణ స్టేట్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ఉంది. సో నెక్స్ట్ ఇది కూడా అంతే. en route, cynic, glimpses, acclaim, catastrophic, affordable. సో ఆన్సర్స్ నేను చెప్పినట్టుగా రాసేయండి. నెక్స్ట్ వన్ సైలెంట్ లెటర్స్. ఇది తెలంగాణ ఆంధ్ర ఇద్దరికి ఉంది. దీంట్లో మీరు సింపుల్గా ఏదైతే లెటర్ సైలెంట్గా ఉంటుంది, రైట్, దర్ ఇస్ నో ప్రొడక్షన్ ఆఫ్ దట్ సౌండ్ అని ఉన్నప్పుడు చూడండి, సాటర్డే ఆర్ సైలెంట్, షాల్ డబ్ల్యూ సైలెంట్, ఫైట్ GH సైలెంట్, పార్సల్ ఆర్ సైలెంట్, హర్ ఆర్ సైలెంట్, డెట్ బి సైలెంట్. ఇలా ఐడెంటిఫై చేసుకుని మీరు ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. డైరెక్ట్గా నంబర్ ఇచ్చి మీరు ఆన్సర్ రాస్తే చాలు. మళ్ళా లేదా ఒక వర్డ్ ఇలా రాసుకొని, ఉదాహరణకు కర్వ్ అని ఉంది, యూ కెన్ అండర్లైన్ దిస్ అండ్ దెన్ రైట్ దిస్ వన్, కర్వ్. ఓకే, ఇలా అయినా ఆన్సర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా దాని ఆన్సర్ ఇంత క్వశ్చన్ నెంబర్ రైట్, దానికి ఎదురుగా వాటిని అయితే 1 వేసుకొని ఇలా లెటర్స్ రాయొచ్చు. ఇలా సైలెంట్ లెటర్స్ ఉంటాయి. యూ కెన్ గెట్ ది ఆన్సర్స్ ఇన్ యువర్ లింక్. నెక్స్ట్ వన్ ఆడ్ సౌండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఆడ్ సౌండ్స్ రావాలి అంటే మీరు సింపుల్గా ఏ దాన్ని అయితే అండర్లైన్ చేశారో ఇక్కడ చూడండి, G అనే దాన్ని అండర్లైన్ చేశారు. దీని యొక్క సౌండ్ని ముందు నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ కరేజ్ ఇలా ఉంటుంది, హెరిటేజ్ ఇలా ఉంటుంది, గోల్ ఇలా ఉంటుంది,
కాబట్టి ఈ మూడిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి సౌండ్ ఇక్కడ ఉంది. ఈ డిఫరెంట్గా ఉన్న సౌండ్ కాబట్టి ఈ వర్డ్ని ఆడ్ వర్డ్ అంటారు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. అలానే మెజర్, మెజర్ చూడండి, ప్లెజర్, ఇక్కడ ప్రెషర్, ఇది సింబల్. మీకు ఈ సింబల్స్ వచ్చినట్లయితే ఇంతకుముందు నేర్చుకున్నట్లయితే ఆన్సర్ చేయగలరు. లేదా మీరు పలికేటప్పుడు అక్కడ ఆ పలికినటువంటి సేమ్ ఆ లెటర్ వరకే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎక్కడైతే డిఫరెంట్గా అనిపించిందో దాన్ని మీరు సర్కిల్ చేయటం కానీ లేదా ఇలా రాయటం కానీ రాయాలి. ఓకే, ఇలా మొత్తం మీరు ఆడ్ సౌండ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఐ విల్ గివ్ యూ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇవన్నీ అవే. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇది ఏపీ స్టూడెంట్స్కి ఉంది. ఇందులో మీరు చేసేది ఏమిటంటే ఇలా పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ లేకపోతే ఫ్లో చార్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఇలా పారాగ్రాఫ్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ డేటాని. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్స్ గ్రేడ్స్ అంటున్నాడు. డి గ్రేడ్ 12, ఏ గ్రేడ్ 50, బి గ్రేడ్ 25, సి గ్రేడ్ 13. మీరు సింపుల్గా ఇలా 4 వాక్యాలు రాస్తే చాలు 4 మార్కులు లేదా మీకు 5 మార్కులు రావడం జరుగుతుంది. ఏం చేయాలి అంటే ముందుగా చూడండి, ద పై చార్ట్ షోస్, ఇక్కడ టైటిల్ ఇచ్చాడు. సేమ్ అన్నిటికంతే ద బార్ గ్రాఫ్ షోస్, ఈ టైటిల్ రాసేయండి. అదొక వాక్యం. కాబట్టి ద పై చార్ట్ షోస్ గ్రేడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. రాసిన తర్వాత ఏమంటున్నాడు, ఎన్ని సెక్షన్స్కి విభజించబడింది. బార్ గ్రాఫ్లో ఎన్ని మీకు పోల్స్ ఉన్నాయి, 3 ఉంటే 3, 4 ఉంటే 4. దెర్ ఆర్ 3 పోల్స్ రిప్రజెంటింగ్. ఇక్కడ దెర్ ఆర్ 4 డివిజన్స్ రిప్రజెంటింగ్ గ్రేడ్స్ అంటున్నాడు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 సెక్టార్స్. ఇక్కడ డివైడ్ చేసిన దాన్ని సెక్షన్, దాన్ని సెక్టార్స్ అంటాం. కాబట్టి ఈచ్ సెక్టార్ represents దేని చెప్తుంది, proportion of grades, right, in relation to the total number of students in the class. As we can see in the pie chart, students of A grade, simple గా మీరు ఇదంతా మీకు వచ్చిన లాంగ్వేజ్ లో రాయండి. 50% of students got A grade and 25% of students got B grade and 13% of students got C grade. The least percentage of 12% is that is D grade, sorry, D grade is gotten by 12% స్టూడెంట్స్ అని చెప్పేసి మీకు వచ్చిన భాషలో ఒక 5 వాక్యాలు 6 వాక్యాలు రాసి ఇంట్రడక్షన్ ఇది రాస్తే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఈ డేటాని సెంటెన్సెస్లో రాస్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక ఛాయిస్ ఉంది. ఇది కాకుండా సింపుల్గా, ఇంకా సింపుల్గా ఆన్సర్ చేయడం ఎలా అని చూడండి. ఇక్కడ చూడండి, రిప్రజెంట్ దిస్ డేటా బై ఎ పై చార్ట్ అన్నాడు. ఇది మీరు డయాగ్రామ్ గీయటం అనమాట. రాయటం కంటే గీయటం ఈజీ కదా. తీసుకొని మిస్టర్ గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 30,000 రూపీస్, స్పెండ్స్ 25% ఇలా చెప్తున్నాడు. కాబట్టి ఇది ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ ఎంప్లాయీ లేదా గౌతమ్. ఇప్పుడు పై చార్ట్ అన్నాడు కాబట్టి మీరు ఒక ఇలా సర్కిల్లో గీసుకోండి. దాన్ని ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకొని 25, 15 ఇక్కడ రాయండి. 25% ముందుగా, 15%, ఆ తర్వాత 5%, 15, again 15 and 5%, again 20%, 30, 60, 20, another 20%. సో ఇది మొత్తం ఇవి there are 6 sectors. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మీరు ముందుగా 6 sectorsగా డివైడ్ చేయాలి. అంటే 25% సెంటర్ తీసుకోండి, ఒకటి 25%, ఆ తర్వాత 5%. ఇక్కడ మళ్ళీ 25 ఉంది కాబట్టి మనం సింపుల్గా ఇలా వస్తుంది. తర్వాత 15 అంటే ఇక్కడ 25%, 20%, 5% అయిపోయింది. ఇక మనకు కావాల్సింది ఇంకొక 20% కావాలి కాబట్టి ఇక్కడ 20 అనుకోండి. వీటిని 15-15గా డివైడ్ చేసుకోండి. మీరు సింపుల్ ఇలా డివైడ్ చేసుకొని మీరు వీటిని ఏం చేస్తారు అంటే లోపల షేప్స్ ఇది ఇలా డ్రా చేయండి, ఇది కనిపించే విధంగా. ఓకే, అలానే ఒకటేమో బాగా థికెన్ చేసేయండి. కాకపోతే ఇక్కడ ఇది కనిపిస్తూ ఉండాలి నంబర్స్ డేటా మీకు. ఒకటి బ్లాంక్ వదిలేసేయండి. ఇప్పుడు వీటిని రిప్రజెంటింగ్ ఇదేంటి 25% ఏముందో ఇక్కడ రాయండి. అలానే 20%,
అలానే ఇక్కడ 20%. ఓకే, ఇలా పెట్టుకోండి. మిగిలిన 15%లో ఒకటేమో టిక్ చేస్తున్నాం కదా బాగా, ఒకటేమో బ్లాంక్ వదిలేస్తున్నాం, 5%నో ఇదో ఇలా పెట్టాం. పెట్టేసి వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాసేయండి చాలు. 25% ఏంటిది ఏమన్నాడు, హిజ్ శాలరీ, రెంట్ అంటున్నాడు. 15% ఫుడ్, ఇంకో 15% ఎడ్యుకేషన్. సింపుల్, ఇలా రాస్తే చాలు. రైట్, ఇలా మీరు ఒక డయాగ్రామ్ని డ్రా చేయటం నేర్చుకోండి. నెక్స్ట్ వన్, బార్ గ్రాఫ్ అంటే మీకు ఇలా ఉంటుంది బార్ గ్రాఫ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకొని మీకు రీజియన్స్ 1, 2 రీజియన్, రైట్, ఇలా చూసుకొని అవి దేనికి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఉదాహరణకు సర్వే లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్, రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3, 4, 4 ఉన్నాయి. ఇదిగో 1, 2, 3, 4. ఇక్కడ మీరు 10, 20, 30 నంబర్స్ ఎంత ఇచ్చాడు, 285. మీరు ఏం చేస్తారంటే 100, 200, 300, 400 ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, రీజియన్ 1లో ఎంత అన్నాడు, 285. కాబట్టి ఇక్కడ 285 ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇదిగో ఇలా. ఆ తర్వాత నంబర్ 300, ఇది 300కి రావాలి. సో ఇది 300 అవుతుంది. దీన్ని ఇలా మార్క్ చేయండి, సింపుల్. ఇలా మనం ఇక్కడ ఏదైతే నంబర్ ఇచ్చాడో ఆ నంబర్కి తగ్గట్టుగా రిలేట్ అయ్యే విధంగా ఇక్కడ వీటిని డ్రా చేసుకుని వీటిని పోల్స్ అంటాం. సో ఇలా రీజియన్ 1, 2, 3, 4 మీరు కావాలంటే ఇక్కడ రీజియన్స్ అని రాయండి. ఇక్కడేమో రేట్ అని రాయండి, రేట్ ఆఫ్ లిటరసీ. దట్స్ ఆల్, ఏం చేయని అవసరం లేదు. ఒక దీనికి టైటిల్ పెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, లిటరసీ సర్వే, సర్వే అండ్ లిటరసీ రేట్, దట్స్ ఆల్, అంతే. ఇలా మనం కంప్లీట్ చేయొచ్చు. ఇది ఈజీ అనమాట బార్ గ్రాఫ్స్. క్లాజ్ అనాలిసిస్ 10 minutes అవునా, ఇది అయిపోద్ది, ఇది ఒక్కటే లాస్ట్. ఈ క్లాజ్ అనాలిసిస్లో సింపుల్గా ఏంటంటే మీరు కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. దీంట్లో 2 వేరు ఉంటాయి. ఉదాహరణకు సీయింగ్ ది టైగర్ హి ర్యాన్ అవే అనేది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని ఫ్రేజ్ అంటాం, దీన్ని క్లాజ్ అంటాం. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేయటం కానీ లేకపోతే కలపడం కానీ ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ హి సా ద టైగర్ అండ్ హి ర్యాన్ అవే అనేది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కాంపౌండ్ సెంటెన్స్ అనేవి కంజంక్షన్స్ అండ్ కానీ, బట్ కానీ, ఎట్ కానీ, సో ఫార్ గానితో కంప్లీట్ అవుతాయి. అలానే కాంప్లెక్స్ సెంటెన్స్ అనే దాంట్లో వెన్, ఇక్కడ చూడండి, ఒకటి సబార్డినేట్ క్లాజ్ అంటాం, ఒకటి మెయిన్ క్లాజ్ అవుతుంది. అంటే ఈ మెయిన్ క్లాజ్ కంప్లీట్గా ఇండిపెండెంట్గా మీనింగ్ ఇస్తే, సబార్డినేట్ క్లాజ్ మాత్రం ఈ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జామినేషన్లో మనకు ఒక 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 4 స్ట్రక్చర్స్ ఏమిటో చూద్దాం. చూడండి, సేమ్ ద ఫాలోయింగ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాడు. షీ సా ఎ వూండెడ్ ర్యాబిట్. దీంట్లో వూండెడ్ అనేటువంటి ఒక ఫ్రేజ్ ఉంది. దాన్ని ఒక క్లాజ్గా డెవలప్ చేసి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి అంటే మనకి కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చడానికి మనకు వచ్చే కంజంక్షన్స్ ఇవి: వెన్, వైల్, గుర్తుపెట్టుకోండి, యాజ్, ఆల్దో, ఓకే, దో, ఇఫ్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, ఫర్, బికాస్. ఇవన్నమాట. ఇవన్నీ ఉపయోగించుకొని కాంప్లెక్స్ సెంటెన్స్ రాయొచ్చు. సో ద మ్యాన్ స్టాండింగ్, చూడండి, షీ సా ఏ వూండెడ్ ర్యాబిట్ అన్నాడు, షీ సా ఎ ర్యాబిట్. ఇది ఒక మెయిన్ స్టేట్మెంట్. అది ఎలా ఉంది, దట్ వాజ్ వూండెడ్ కాబట్టి దట్ వాజ్ వూండెడ్ అని పెంచుకున్నాం. అలానే ద మ్యాన్ స్టాండింగ్ నెక్స్ట్ టు పెర్సీ ఈజ్ హిజ్ బ్రదర్. ద మ్యాన్ ఎక్కడున్నాడు, స్టాండింగ్ నెక్స్ట్ టు పెర్సీ అన్నాడు. హిజ్ బ్రదర్ అనేది ఇక్కడికి, కాబట్టి ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు పెర్సీ. చూడండి, హూ ఈజ్ స్టాండింగ్, ఎవరైతే నిల్చున్నారో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే దట్ వాజ్ వూండెడ్ మీనింగ్ కంప్లీట్ అవుతలా. కంప్లీట్ కావాలంటే షీ సా ఏ ర్యాబిట్ కావాలి. హూ ఈజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు పెర్సీ మీనింగ్ కంప్లీట్ అవుతలా. కంప్లీట్ కావాలంటే ద మ్యాన్ ఈజ్ హిజ్ బ్రదర్, ఇది కావాలి. కాబట్టి ఇలా స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో హీ వాజ్ ద ఫస్ట్ టు రీచ్ ద మీటింగ్ అన్నాడు,
he was the first who reached the meeting. My uncle liked his former place అన్నాడు. My uncle liked the place where he lived formerly అంటున్నాం. అలానే we need a house to live in అన్నాడు. We need a house where we can live. ఇలా మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ మనకి ఎగ్జామినేషన్లో కంబైన్ చేయమంటూ ఉంటాడు. చూడండి, షీ సా ద టైగర్, హీ రాన్ అవే. ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చి సింపుల్ సెంటెన్స్గా మార్చమంటే ఒక వాక్యంలో ఉన్నదాన్ని క్లాజ్ అంటాం. దీన్ని ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్. కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాజ్ ఒకటి ఉంచి ఒక క్లాజ్ని మనం ఫ్రేజ్గా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, షీ సా ద టైగర్, హీ రాన్ అవే అంటున్నాడు. ముందు పులిని చూశాడు, ఆ తర్వాత పరిగెత్తాడు. కాబట్టి పులిని చూసి పరిగెత్తాడంట, పరిగెత్తి పులిని చూశాడంటామా? పులిని చూసి పరిగెత్తాడు కాబట్టి సీయింగ్ ద టైగర్, లేకపోతే హ్యావింగ్ సీన్ ద టైగర్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడండి, సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. అలానే ఐ లాస్ట్ మై పర్స్, ఐ వెంట్ హోమ్ అంటాడు. ఇక్కడ హ్యావింగ్ లాస్ట్ అని రాసుకోవచ్చు. హ్యావింగ్ లాస్ట్ మై పర్స్, ఐ వెంట్ హోమ్ అంటున్నాం. అలానే ఇక్కడ షీ వాక్డ్ అవుట్ స్మైలింగ్, షీ వాక్డ్ అవుట్, ఓకే, స్మైలింగ్లీ, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఎట్ ద విండో, హీ వాజ్ కౌంటింగ్ మనీ అన్నాడు. సింపుల్, ఇది తీసేయండి. తీసేసుకొని ఇక్కడ సిట్టింగ్ ఎట్ ద విండో, ఇప్పుడు ద మ్యాన్ రాయాలి, హీ రాయకూడదు. హీ అంటే ఎవరు తెలియాలి కదా, కాబట్టి ద మ్యాన్ వాజ్ కౌంటింగ్ మనీ అవుతుంది. సో ఇలా మనం మారుస్తాం. నెక్స్ట్, షీ ఈజ్ వెరీ లిటిల్, షీ కేమ్ టు. చూడండి, ఇక్కడ టూ కాంబినేషన్ కాబట్టి ద కాఫీ ఈజ్, ఇక్కడ వెరీ తీసేసి టూ పెట్టుకోండి. ఇక్కడ ఇట్ కెనాట్ బి తీసేసి టూ పెట్టుకోండి. కాబట్టి ద కాఫీ ఈజ్ టూ హాట్ టు బి డ్రంక్ అవుతుంది, లేకపోతే టు డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఐఆమ్ స్లీపీ అంటున్నాడు, ఐఆమ్ ఇక్కడ టూ స్లీపీ అని పెట్టుకొని టు ఓపెన్ అని పెడితే చాలు. ఇక్కడ మళ్ళీ ఈ కామా తీసేయాలి, టు ఓపెన్. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఐ కాంట్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ కూడా వెరీ తీసేసి దీని ప్లేస్లో టూ పెట్టుకొని చూడండి, టు ఆన్సర్ అని పెడితే చాలు. అలానే మై అంకుల్ ఈజ్ వెరీ పూర్, హీ కెనాట్ బై దిస్ షర్ట్ అంటున్నాం. వరీ తీసేయండి, టూ అవుతుంది. మై అంకుల్ ఈజ్ టూ పూర్ టు బై, ఇలా చెప్తాం సింపుల్గా. ద కాఫీ ఈజ్ టూ హాట్ టు బి డ్రంక్, I am too sleepy to open my eyes. The question is too difficult to answer. My uncle is too poor to buy this shirt. ఇలా చెప్తూ ఉంటాం. ఇక్కడ కంబైన్ చేయమంటున్నాడు టు ఇన్ఫినిటీతో. ఇది కూడా చూడండి, we must work hard to get the first class. The woman was very generous. She wanted to become popular. కాబట్టి the woman was very generous to become popular. Sunny went to Canada. ఇక్కడ టు పర్స్యూ అని పెట్టండి, ఇక్కడ టు బికమ్ అని పెట్టండి. ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్, టు పర్ఫార్మ్ దెమ్, ఇలా పెట్టుకోండి సింపుల్గా. షీ ఈజ్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ, ఎందుకు ప్రిపేర్ అవుతుంది? టు గెట్, ఇక్కడ రీజన్ చెప్తుంది, పర్పస్ చెప్తుంది కాబట్టి టు గెట్ ది జాబ్ అన్నాం. ఇలా మనం టూ పెడతాం. ఇక ఫ్రేజల్ వర్బ్స్ చూడండి. ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఒక వర్బ్ తర్వాత ఒక ప్రిపోజిషన్ చేర్చినప్పుడు ఆ వర్బ్ యొక్క లిటరల్ మీనింగ్ పోయి ఇంకొక మీనింగ్ వస్తుంది. వాటిని మీరు వాక్యాల్లో ఉపయోగించాలంటున్నాడు. చూడండి, హీ లుక్స్ డౌన్ ఆన్ హిస్ కలీగ్స్ బికాస్ హీ థింక్స్ హీ ఈస్ బెటర్ దాన్ దే ఆర్. తను ఇక్కడ లుక్స్ డౌన్ అంటే పైనుంచి కింద చూసాడని కాదు అర్థం. వాళ్ళని ఏంటంటే కొంచెం డిమీన్ చేస్తున్నాడు, అంటే కొంచెం తక్కువగా చూస్తూ ఉన్నాడు, కించపరిచినట్టుగా చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి లుక్స్ డౌన్ అంటే ఇక్కడ చూడండి, నాట్ లుకింగ్ డౌన్. ఏంటి ఇక్కడ అర్థం ఏంటంటే, ఇదిగో హీ థింక్స్ దాట్ హిస్ కలీగ్స్ ఆర్ ఇన్ఫీరియర్, తనకంటే తక్కువ వాళ్ళు అని చెప్పేసి అర్థం. కాబట్టి మనం ఎగ్జామినేషన్లో ఇక్కడ కొన్ని చూడండి ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. యాక్ట్ అప్ అంటే బిహేవ్ ఆర్ ఫంక్షన్ ఇంప్రాపర్లీ. ఐ నీడ్ టు టేక్ మై కార్ టు ద మెకానిక్ బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ అప్ అగైన్. రెండవది బ్రేక్ డౌన్ అంటే పని చేయడం ఆగిపోతుంది, స్టాప్ వర్కింగ్ అన్నారు. సారీ ఐఎమ్ లైట్, మై కార్ బ్రోక్ డౌన్. ఇలా బ్రింగ్ అప్, రైజ్ ఎ చైల్డ్, బ్రింగ్ అప్ అంటే పెంచి పోషించడం. బ్రాట్ అప్ అంటూ ఉన్నాం కదా, మై పేరెంట్స్ బ్రాట్ మీ అప్ స్ట్రిక్ట్లీ. క్యారీ ఆన్, కంటిన్యూ. క్యారీ అవుట్, డూ ఆర్ పెర్ఫార్మ్. కట్ ఆఫ్, ఐసోలేట్. డ్రాప్ అవుట్, క్విట్ అండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్లీ. ఇలా మనం వీటిని ఇలాంటి వాక్యాల్లో ఉపయోగించి రాయాలి. మనం ఎగ్జామినేషన్లో ఒక ఫ్రేజల్ వర్బ్స్ ఇస్తాడు, ఇది ఏపీ వాళ్ళకే తెలంగాణ వాళ్ళకి లేదు, అప్పుడు మీరు సొంత వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ ఇంకా ఉన్నాయి. ఈట్ అవే, ఎండ్ అప్, ఫేస్ ఆఫ్, ఫాల్ అపార్ట్, ఫైండ్ అవుట్. ఇవన్నీ మీరు
ఒక 2 సార్లు చదువుకోండి ఎగ్జామినేషన్లో. ఇవి మీరు సొంతగా రాయాల్సిందే. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఇచ్చినప్పుడు సొంతగా రాయాలి. ఓకే, రైట్. సో this is all what we had for today's class. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా ఓకే, prepositions, how to use prepositions. రైట్, చూడండి ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలి అడుగుతున్నారు. సింపుల్గా God. ఓకే, ఇక్కడ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలి? How to use prepositions. Preposition అంటే చూడండి, we are in the lecture hall. ఇలా చెప్తున్నాం. ఇప్పుడు ఇన్ అనే దాన్ని లెక్చర్ హాల్ అనేటువంటి ఒక నౌన్ ముందు ఉపయోగించడం జరిగింది. ఇన్ లేకుండా మనకి అసలు వాక్యం లేదు. we are the lecture hall అంటే తప్పు, ఇది ఈ వాక్యం తప్పు అవుతుంది. కాబట్టి ఏం కావాలి, మనం ఖచ్చితంగా లెక్చర్ హాల్ రాయాలి. సో లెక్చర్ హాల్ అంటే ఏం రాస్తాం? కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం మనం? we are in the lecture hall అంటూ ఉంటాం. సో మనకి ఎగ్జామినేషన్లో ఏం చేస్తారంటే ఇలా ఒక 6 వాక్యాలు ఇచ్చి అక్కడ సూటబుల్ ప్రిపోజిషన్ ఇన్సర్ట్ చేయమంటూ ఉంటాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం the book is dash the table అంటాడు. సో on the table we live dash the 5th floor అంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆన్ ద 5th ఫ్లోర్. అలానే 1 కెన్ స్విమ్ డాష్ ద రివర్ గంగా. ఇలా చెప్తాడు. చెప్పేటప్పుడు ఏమవుతుంది? స్విమ్ అక్రాస్ అనొచ్చు లేదా ఇన్ అనొచ్చు. వి యూజువల్లీ put dash new dress dash the festival days. ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి put on ఇక్కడ డ్యూరింగ్ అని చెప్పొచ్చు లేదా ఆన్ అని కూడా చెప్పొచ్చు. ఇలా మనం ప్రిపోజిషన్స్ని సూటబుల్ ప్రిపోజిషన్స్ రాయాలన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్స్ కానీ మీకు రైట్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింకులో మీరు డౌన్లోడ్ చేసుకునే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్లో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నుంచే ఉంటాయి. కాబట్టి మీరు వాటిని ఒకసారి 2 సార్లు చదవడం ద్వారా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
Okay. I think this is all. Right. So this is all for today. If you have anything, please put them in comment section so that I will definitely answer. Okay. రేపు ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని ఈజీగా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. హౌ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఈజీలీ అండ్ హౌ టు రైట్ ఎఫెక్టివ్లీ ఇన్ ది ఎగ్జామినేషన్ అనేది చూద్దాం. అలానే రేపు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్, ఒక మోడల్ పేపర్ తీసుకుని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఎగ్జామినేషన్లో, మ్యాక్సిమం స్కోర్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది రేపటి క్లాస్లో చెప్తాను నేను. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంకింగ్ యూ. బాయ్. కంప్లీట్ అయింది. ఎక్కడది? మినిమైజ్ చేయనా? ఓకే ఓకే. స్టాప్ రికార్డింగ్ వచ్చేనా?